జెరమియా చాప్టర్ 15:16. చూడండి ఈ వాక్కు, జాగ్రత్తగా నన్ను చూడండి అందరు. బైబిల్ ఉన్నవారు అనిత చదువు. నీ పలుకులు నాకు దొరకగా. చూడండి ఇక్కడ దేవుని యొక్క సందేశం మనకేమిస్తుంది. సాధారణంగా మనం దేవుని యొక్క వాక్కును వింటున్నప్పుడు చాలామంది అశ్రద్ధను వహిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అశ్రద్ధను వహిస్తాం. మరి కొంతమంది సీరియస్గా తీసుకోం. వి డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇది నాకు అని తీసుకోం. సో వెన్ యూ సే ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ మీన్స్ హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం వాక్కు మనకంటామో, చూడండి ఈ వాక్కు ఎవరికి ఇదంతా? నాకు. మరొకసారి చెప్పండి. నాకు. 2 అంచెల ఖడ్గం, డబుల్ ఎడ్జ్ సోర్డ్. నీకు నాకు మనందరికి. ఓకేనా? సో ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, దేవుడు అది ప్రవచనం ఇస్తున్నాడు. అందులో నుంచి నీ తీయాలని నీకు సమాధానం ఇస్తున్నాడు, నీకు జవాబు ఇస్తున్నాడు. ఇక్కడ కొంతమంది 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి ఉండొచ్చు, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి ఉండొచ్చు. సపోజ్ బ్లెస్సింగ్ తీసుకుందాం. షీ ప్రేడ్ ఫర్ 6-5 years ఆ పిల్లల కోసం. బ్రదర్ శామ్వెల్, బ్రదర్ 3 years వరకు ప్రార్థన చేశారు. చూడండి, ఆఫ్టర్ 3 years 1 word came, God bless them. Amen. So every word is a blessing. Sometimes some word will come and hit you. ఎలా తగులుతుందంటే, సో యు మైట్ ఫీల్, అరే ఎంత ఘాటుగా అంటే, ఒకసారి బ్రదర్ ఇలా చెప్తున్న రేటి అని. సో అది నీకు చాలా దగ్గరగా ఉండొచ్చు, చాలా దూరంగా కూడా ఉండొచ్చు. సో వర్డ్ ఏదైతే వస్తుందో హార్డ్గా, బిట్టర్గా, చేదుగా, అది నిన్ను బలహీనపరిచేగా ఏ వాక్యం అయితే వస్తుందో అది కూడా నీకే. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ యూ ఓన్లీ. ఏది వచ్చినా, బికాస్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. సో గాడ్స్ ప్లాన్స్ ఫర్ యూ, జెరమియా 29:11 says, ఈజ్ ఫర్ వాట్? దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎలాంటిది? అభివృద్ధి కొరకు, ఫర్ ప్రాస్పరిటీ. ఆమేన్. సో దేవుడు ఏది కూడా మనతో మాట్లాడితే మన ఎదుగుదల కోసం. ఆమేన్. సో ఇక్కడ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, అయితే దేవుడికి అది వ్యతిరేకంగా ఉంటుంది. అవునా కాదా? అది నాకు చేదనిపిస్తుంది. ఎస్ సార్ నువ్వు. Yes, brother. అయితే దేవుడు ఏమంటాడు? నువ్వు పెళ్ళికి ముందు స్నేహం చేసుకోవచ్చా? ఓకే, చెయ్యా? రాదు. అది ఆ వ్యక్తికి చేదనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అది మనకు బాధ అనిపిస్తుంది. కానీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నష్టమైన, కష్టమైన, బాధ అయినా, వేదనైనా, సో మనం ఏం చేయాలంటే ప్రతి వాక్కును దీవెనకరంగా తీసుకోవాలి. ఆమేన్. ఈ ప్రతి వాక్కు మనకు ఎలా ఉంటుందంటే ఒక ఆహారంగా ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ ఏ ఫుడ్, ఎవ్రీడే ఫుడ్, ఎవ్రీ వర్డ్. సో వెన్ యూ కమ్ హియర్ ఆన్ ఫ్రైడే, గాడ్ ఈస్ ఫీడింగ్ యూ ఫర్ ద హోల్ వీక్. ఆమేన్. సో వెన్ యూ కమ్ విత్ ఎ నోట్బుక్, వెన్ యూ కమ్ విత్ ఎ పెన్, మనం ఒక పెన్నుని, ఒక నోట్బుక్ తీసుకొని వచ్చి కూర్చొని ఈ నోట్స్ అన్నీ మనం రాసుకుంటే, ఇది తీసుకెళ్ళి వారం అంతా తింటే కూడా సరిపోదు, అంత ఆహారం అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదు కానీ నేను చెప్పే ప్రతి వారం ఫ్రైడే రోజు చెప్పే వాక్యం, ఊర్లలో ఎందరో ఈ వాక్యాన్ని తీసుకొని ఎందరికో బోధిస్తారు. దిస్ 1 word యూ కెన్ ప్రీచ్ ఫర్ 1 year. ఈరోజు నేను బోధించే ఈ మాట, అది మనకు చాలా సింపుల్ ఉంటుంది. ఎందుకంటే ఒక వర్డ్ కోసం నేను ఎక్కడెక్కడ తిరిగి వాడినో నాకే తెలుసు. రిట్రీట్లో ఎవరు వాక్యం బాగా చెప్తారో అది తీసుకుందాం, రాసుకుందాం, బయటికి వెళ్ళి చెప్దాం. ఆ రీతిగా ఉండే, ఎవరు మంచి పాట పాడతారో అది నేను నేర్చుకోవాలి, పాడాలనే ఆశ. ఎక్కడైతే మంచి వాక్కు దొరకదో, ఎక్కడైతే మంచి పాట దొరకదో, నా టైం వేస్ట్ చేసిన. ఐ యూస్ టు ఫీల్, అంటే అంత లోతుగా నేను వాక్కు వినేవాడిని, అంత లోతుగా పాటలో నన్ను నేను, ఇందాక నేను ఈ పాట గురించి మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు. అవునా కాదా? నీ తల్లియు నీ తండ్రి నిన్ను విడిచినా, ఏసయ్యే నిన్ను చేరదీయునని తెలుసుకోనేస్తమా.
అవునా కదా? అవును. అంటే ఎవ్వరు నిన్ను విడనాడినా దేవుడే నిన్ను చేరదీస్తాడు. ఆ రీతిగా ఎవ్వరు నీకు సాయం చేయకపోయినా దేవుడే నీకు సాయం చేస్తాడు. ఎవ్వరు నీకు తోడు లేకపోయినా దేవుడే నీకు తోడుగా ఉంటాడు. సో ఈ సేస్ ఇన్ ఎవ్రీథింగ్, అందుకే సర్వం అన్నాడు. ఈజ్ గాడ్ ఎల్ షడాయ్ హూ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, గాడ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్కుని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, వెన్ యూ హ్యావ్ ద వర్డ్ ఇన్ యూ, యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత గొప్ప, ఇప్పుడు యేసయ్య దగ్గరికి రాని సైతాన అతి గొప్ప సైతాన్ వచ్చింది. మాథ్యూ చాప్టర్ 4, లూక్ చాప్టర్ 4 ఎక్కడ చూసినా వచ్చి రాగానే యేసయ్య ఏమన్నది, టేక్ ది స్టోన్స్, టర్న్ ఇట్ ఇంటూ బ్రెడ్ అండ్ ఈట్ ఇట్. ఇమ్మీడియట్లీ వాట్ జీసస్ సెడ్, మ్యాన్ డస్ నాట్, మీకు స్క్రిప్చర్స్ తెలియదు కాబట్టి చదవాల్సి వస్తుంది. డస్ నాట్ లివ్ బై Bread alone. మానవుడు కేవలం రొట్టె వలన కాదు, నా వాక్కు వలన, నా తండ్రి విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఫాదర్స్ మౌత్. అక్కడ బ్రదర్ జోసెఫ్ డేవిడ్ నుంచి రాలే, సిస్టర్ సరూప నోట్ నుంచి వచ్చింది కాదు, నా తండ్రి నోట్ నుంచి వచ్చింది. Amen. అందుకే ప్రతి ప్రాఫెసీ ఏదైతే ఒక సేవకుడు ఇస్తాడో, ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద స్క్రిప్చర్. Amen. అప్పుడే అది ఫలిస్తుంది. Amen. కాబట్టి ఈ రోజు నుంచి, అంటే ఇంతకు ముందు కూడా మీరు వింటున్నారు వాక్యం, కానీ ప్రత్యేకంగా ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ ఫుడ్. జెరమియా సేస్ ఇన్ 15:16, he says your word came to me. తెలుగులో చదువు నాన్న ముందు. నీ పలుకులు నాకు దొరకగా, నీ పలుకులు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏం చేశాడంట? భుజించారంట. భుజించారు. మైక్లో కాదు, ఏం చేశాడంట? తిన్నానంటున్నాడు. జెరమియా ప్రవక్త ఏమంటున్నాడంటే, నీ మాట ఎప్పుడైతే నాకు లభించిందో, నేను వినగలిగాను, వెంటనే వాటిని పట్టి నేనేం చేశాను, తినేశాను అంటున్నాడు. తింటున్నా అంటే ఇక్కడ జెరమియా ప్రాఫిట్, జెరమియా ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క వాక్కు ద్వారా ఆయన ఏం నింపుకుంటున్నాడు? ఆకలి. తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. ఎలాంటి ఆకలి ఇది? దిస్ ఇస్ ఆత్మీయ ఆకలి, స్పిరిచువల్ హంగర్. ఈరోజు చాలామంది చాలా అంటే ప్రయాసపడతారు దేవుడిలో ఉండాలని. దే హ్యావ్ దట్ హంగర్, బట్ వెన్ దే గెట్ ద వర్డ్ దే డోంట్ టేక్ ఇట్. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు వాళ్ళ దగ్గరికి వస్తుందో, డోర్ డెలివరీ అవుతుందో, అది వాళ్ళు తీసుకునేటప్పుడే చిన్న చిన్న వాటి కోసం డిస్టర్బ్ అయ్యి మంచి మంచి, ఇప్పుడు చూడండి, ఇది చిప్స్ అనుకోండి, ఇది చికెన్ అనుకోండి. ఇప్పుడు నేను తీసుకోక ముందు బ్రదర్ జోసెఫ్, ఇది చికెన్ కలర్ఫుల్ ఎల్లో అనుకోండి. సో ఇప్పుడు నేను అది తీసుకోవాలనుకుని ఇక్కడ నేను ఇటు తిరిగి మాట్లాడలో జోసెఫ్ డేవిడ్ బ్రదర్ తీసుకొని తింటున్నాను. మళ్ళీ ఇటు చూడగానే లేదా, అప్పుడే లెగ్ పీస్ తీసేసినావా, అయిపోయింది, పోయింది కదా. అలాగే పోతుంది. అదే కునికినా అనుకో, ఒక్క నిమిషం కునుకుతే చాలు. కారు నడిపిస్తూ కునుకుతారా? లేదు. రోడ్డు మీద నడుస్తూ కునుకుతారా? లేదు. ఏమైతుంది? ప్రాణం సస్తామని చెప్పండి, ఏమైతుంది? సస్తారు. అదేవిధంగా దేవుని వాక్కు పోగొట్టుకుంటే కూడా ఎక్కడెక్కడ సస్తున్నామో మనకు తెలియదు. ఈరోజు మనం అందరం కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన బలహీనంగా జీవిస్తున్నామంటే వీఆర్ డైయింగ్ ఇన్ దట్ ప్లేస్. దట్ ప్రాస్పరిటీ వీఆర్ లూజింగ్. ఆ స్థలంలో వచ్చే ఎదుగుదల, ఆ స్థలంలో వచ్చే దీవెన, ఆ స్థలంలో వచ్చే పేరు ప్రతిష్ట మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డెత్ ఈజ్ నాట్ లైఫ్ వెళ్ళిపోవడం కాదు. మనం శారీరకంగా వచ్చాను, అన్ని ఆశలు పడిపోతున్నాయి, కోరికలు పడిపోతున్నాయి. మన జీవితంలో ఎక్కడెక్కడ మనకు ఇంక్రిమెంట్ రావాలో అది వస్తలేదు. ఎందుకంటే నువ్వు ఒక్క మాట వదులుకుంటున్నావు. ఒక్క మాట దేవుని యొక్క వచనం రాస్తున్నప్పుడు, వాక్యాన్ని రాస్తున్నప్పుడు, ఈ మాట చెప్తేనే ఈ సెంటెన్స్కి ఇది ఇలాగా చాలా అందంగా ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పి ప్రతి ఒక్క మాట ఒక్కటి పూచ తప్పకుండా రాసి పెడతాను. అయితే ఏం చేశాడంట? దేవుని యొక్క వాక్కు తనకు రాగానే ఏం చేశాడంట? దేవుడవు సైన్యములకు ఆ, అధిపతి అయిన ప్రభు, ఆ, నేను నీ వాడను కనుక ఆ. నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను. చూడండి, దేవుని యొక్క వాక్కు ఆయన తింటున్నా కొద్దీ, వెన్ హీ స్టార్టెడ్ ఈటింగ్, వాట్ హీ ఫెల్ట్ జాయ్.
దేవుని యొక్క వాక్కు వస్తుంటే, అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్కు తింటున్నప్పుడు ఆయనలో ఏమొస్తుంది? సంతోషం. సంతోషం వస్తుందంటే సిస్టర్ ఏమవుతుందంటే మీలో ఉన్న వేదన, మీలో ఉన్న బాధ, మీలో ఉన్న దుఃఖం, మీలో ఉన్న అన్ని రకరకమైన కష్టాలు, నష్టాలు, అనారోగ్యం అన్నీ పోయి మీకు ఏమొస్తుంది? సంతోషం. సంతోషం వస్తుంది. ఇప్పుడు నీకు సంతోషం కావాలంటే, అన్ని రకాలుగా విడుదల కావాలంటే ఇర్మియా ప్రవక్తగా నువ్వు మారాలి. ఆమేన్. Today you should say, I am not Brother Patrick, but I am Prophet Jeremiah. ఆమేన్. Because I too have the same thirst what he had. ఇర్మియాకున్న ఆకలి నీకుంటే నువ్వు ఇర్మియావే. ఇర్మియాకున్న పట్టుదల నీకుంటే నువ్వు ఇర్మియావే. యు ఆర్ నన్ అదర్ దెన్ ఇర్మియా. యూ కెన్ కోట్ హిమ్. ఆయన పక్కకు మీరు నిలబడొచ్చు. ఇప్పుడు బ్రదర్ జోసెఫ్ డేవిడ్ తప్పిపోతే వాళ్ళ కొడుకు నిలబడతాడు. ఎవరు అంటే మా డాడీ అంటాడు. ఏమనం మేము, నువ్వు సంతకం పెడతా అంటాడు. బికాస్ హీ ఈజ్ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ఫాదర్. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ లైక్ జెరమియా, గాడ్ విల్ డెఫినెట్లీ స్ట్రెచ్ హిస్ హ్యాండ్. ఆమేన్. ఆయన హస్తాన్ని మీ మీదకి పంపిస్తాడు. దట్ పవర్ విల్ ల్యాండ్ అపాన్ యూ, దట్ అనాయింటింగ్ విల్ కమ్ అపాన్ యూ, అండ్ యూ కెన్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ యాజ్ జెరమియా హ్యాడ్. ఆమేన్. అన్నిటి మీద అధికారం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, దేని ద్వారా అయితే దేవుడు మనల్ని బలపరచాలని చూస్తాడో అక్కడే సాతాను శోధనలోకి వెళ్ళి ఒక్క క్షణం కూడా ఏదన్నా మనం ఆలోచిస్తే సెంటెన్స్ మొత్తం పోతుందండి. మొత్తం సెంటెన్స్ పోతుంది. దాని తర్వాత పేరా పోతుంది. దాని తర్వాత ఏమో విన్నా కానీ బాగానే చెప్పిండు అంటే ఏంటిదంటే సౌండ్ అన్నమాట. అది చాలా బాగా చెప్పిండంటే మనం ఇదేంటంటే సౌండే. సో దట్ సౌండ్ విల్ టేక్ అండ్ గో. అందుకే జీసస్ ఏమన్నాడంటే, హియర్ ఓన్లీ వాట్ జీసస్ క్రైస్ట్ సేస్. వినుట వల్ల విశ్వాసం దేనివల్ల వస్తుందంటే, యేసుక్రీస్తు చెప్పిన మాటలు నుండియే వింటేనే వస్తుంది. వేరే దేంట్లో మనకు రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనము. యేసువా, వందనము. పావనాత్మదేవా. వందనము. సో when Jesus spoke to anybody anywhere, ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా కూడా he prayed or he went anywhere. He went to a blind person, he went to a dumb person, he went to a deaf person. ఎవరి దగ్గరికి వెళ్ళినా, కుష్ఠి రోగి దగ్గరికి వెళ్ళినా, గుడ్డోడి దగ్గరికి వెళ్ళినా, చెవిటోడి దగ్గరికి వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని తాకి యేసయ్య స్వస్థపరిచినా కూడా he was aware that he was carrying that anointing. అభిషేకం నా మీద ఉందని. సో చాలామంది మనం ఎలా వెళ్తామంటే, we pray in the mighty name of Jesus. Do you know what you carry? వచనాలు పట్టుకొని వెళ్ళి వచనాలు చెప్తాం. కొంతమంది ఒక దగ్గరికి ప్రేయర్కి వెళ్ళాలంటే, ఐఎమ్ నాట్ జోకింగ్, నాట్ ఒక వ్యక్తి గురించి విమర్శించడం లేదు నేను. వి గో విత్ స్క్రిప్చర్స్. హీలింగ్ స్క్రిప్చర్స్ తీసుకుంటాం, స్వస్థపరిచే వచనాలు తీసుకుంటాం. ఏమంటారు బ్రదర్ డేవిడ్ బ్రదర్? ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? 2-3 స్వస్థపరిచే వచనాలు, 2-3 డెలివరెన్స్ ప్రేయర్కి వెళ్తున్నప్పుడు సాతానులను తొలగించే మార్క్స్ వార్త 17వ అధ్యాయం 20వ వచనంలో, యేసు నామంలో నేను కాళ్ళని కింద ఇదేని తొక్కగలను, స్కార్పియన్స్, స్నేక్స్ని తొక్కగలుగుతాను. ఇలాంటివి పట్టుకొని పోతాం ఆడ. We take the scriptures and we go. We prepare well and go. You carry the scriptures. Do you carry the anointing of God? దేవుని అభిషేకం తీసుకోపోతున్నావా? నువ్వు ఏ వచనాలు తీసుకోకపోయినా దేవుని అభిషేకం తీసుకెళ్తే చాలు. ఆమేన్. అక్కడ కార్యం ఎవరు చేస్తాడు? బికాస్ ఐ టోల్డ్ లాస్ట్ వీక్, పాల్ డిడ్ నాట్ గో, బట్ హీస్ హ్యాంకర్షిప్ వెంట్ దేర్. ఆయన హ్యాంకర్షిప్ వెళ్ళింది. Handkerchief was able to heal every sick. Handkerchief was able to deliver every demonic people. సాతాన్ చేత పీడింపబడిన వాళ్ళందరినీ ఏం స్వస్థపరిచిందండి? పౌలు గారు కాదు, పేతురు నీడ కాదు, ఒక దస్తి. ఏంటంటే he had that consciousness that my handkerchief will carry the anointing of Jesus. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తీసుకెళ్తుంది. సో wherever Jesus went, he went with that consciousness that he has the power of the Holy Spirit. తండ్రి యొక్క శక్తి తన మీద ఉందని ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళాడే. కానీ ఒక వ్యక్తి మీద మీరు చేయబెడుతున్నారు, ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారు. డూ యూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ప్రేయర్?
నీ ప్రార్థన ఏదైతే నువ్వు చేస్తున్నావో అక్కడ నీకు తెలుసా, ఇక్కడ ఈ ప్రార్థన నేను ఏదైతే చేస్తున్నానో పరిశుద్ధాత్మలో ఉండి చేస్తున్నానని. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ స్పర్శ నీకుందా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ అనుభూతి నీకుందా? ఆ మనస్సాక్షి నీలో ఉందా? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. డూ యూ హ్యావ్ దట్? పోనీ నేను బ్రదర్ జోసెఫ్ని అడుగుతాను, ఈజ్ ప్లేయింగ్ ద కీబోర్డ్. డూ యూ హ్యావ్ దట్? ఆ స్పర్శ ఉందా? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నేను కీబోర్డ్ వాయిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఉంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో హౌ కెన్ యూ గో టు యువర్ బిజినెస్? చూడండి, మనం ఒక బిజినెస్కి వెళ్తున్నాం, ఒక ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక స్కూల్కి వెళ్తున్నాం, ఒక కాలేజ్కి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? ఎలా మనం వెళ్తాం? వితౌట్ నోయింగ్ దట్ యూ క్యారీ ద అనాయింటింగ్ ఆర్ నాట్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు బయటికి వెళ్తే మీ ఫోన్లు ఇచ్చేసి వెళ్తారా, లేదా వదిలేసి వెళ్తారా? తీసుకొని మాట్లాడండి. తీసుకొని వెళ్తాం. మొగుడిని మర్చిపోయినా పర్వాలే. హల్లెలూయా. Hallelujah. అంటే మొగుడిని ఎవరు మర్చిపోరు. అలా అంటలేను. కొంతమంది స్నానాలు చేస్తున్నప్పుడు తాళ్ళు బట్టి తీసి పెడతారు. ఎంతోమంది మర్చిపోతారు. అవునా కాదా? మొగళ్ళు చెప్తున్నారు చూడండి, బ్రదర్ తాళి మీకు కట్టినట్టుంది. బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో ఆ రీతిగా మనం కొన్నిసార్లు మనం ఓన్ వస్తువులు ఏదైనా మర్చిపోతాం. కానీ వీ విల్ నాట్ ఫర్గెట్ ద ఫోన్. అది లేకపోతే మనం వెళ్ళలేం. దాచిపెట్టుకుంటాం కాలేజీలలో, స్కూళ్ళలో ఫోను ఇంటర్వెల్లో మాట్లాడడానికి. హల్లెలూయా. అంత జాగ్రత్తగా, అంత బందోబస్తుగా మనం ఒక ఫోన్, సాధారణమైన ఫోన్ ఏదైతే లేకపోతే మనం జీవించగలుగుతాం. కానీ ఏదైతే ప్రత్యేకంగా మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుందో ఆ అభిషేకం నాలో ఉండి నేను వెళ్తున్నానా? Am I having that anointing over me and going for a business, going for a job, going for anything in my life? Do I have that Holy Spirit God in me? చాలామంది ప్రార్థన వీరులే కాదు ఇలా వెళ్ళాలని. ఎవ్రీవేర్, ఎనీ ఫంక్షన్లో కూడా నేను ఎవడన్నా పొడవచ్చు. పక్కన పొడిచినప్పుడు ఆయన తప్పుకుంటాడు, నువ్వు దొరికిపోతావు. సో ఇవన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే, అందుకే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, పోయిన వారం చెప్తున్నాను, రీక్యాప్ చేస్తున్నాను, కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తున్నాను. చాలామంది మన పిల్లలకు మనం ప్రార్థన చేస్తాం. ఎస్ ఆర్ నో? అవును బ్రదర్, చేస్తారా? చేస్తాం. ఖచ్చితంగా సిస్టర్. ఎన్నిసార్లు చేస్తారు రోజుకి? రోజంతా చేస్తానే. రోజంతా చేస్తారు. వెరీ గుడ్. అంటే మీరు ఇంట్లోనే ఉంటారు అనమాట. మనసులో. హల్లెలూయా. మనసులో ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఐ డోంట్ సే దట్ యూ డోంట్ ప్రే. ఆర్ యూ కాన్షియస్ దట్ ద ప్రేయర్ విచ్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్? ప్రార్థన ఏదైతే మనం చేస్తున్నామో అది పరిశుద్ధాత్మ అందులో ఉన్నాడు. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి నేను ఏదైతే నా పిల్లలకు చేస్తున్నానో అది ఫలిస్తుంది. Amen. ఆమెన్ కాదు నేను అడిగింది, నేనంటే ఫలిస్తుంది. కానీ మీకు ఆ స్పర్శ ఉందా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ మనస్సాక్షి ఉందా? నేను ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తిలో చేస్తున్నాను. మాట వరుసకు చెప్పకండి అవునని, పాపం అవుతుంది. దేవుడి సన్నిధిలో కూడా అబద్ధం అయిపోతాం. పరిశుద్ధాత్మ మనస్సాక్షి పూర్తిగా చెప్తున్నాను. నేను ఎప్పుడైతే మా కూతురు కోసం, నా కొడుకు కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నా నిండు మనసుతో నేను చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి నాలో ఆ సమయం ఉంది కాబట్టి నా బిడ్డలకు ఏ ప్రార్థన అయితే చేస్తున్నానో అది ఫలిస్తుంది. ఏం కాదులే దేవుడు ఉన్నాడు అంటాం. ఇన్ దట్ వర్డ్ ఆల్సో, బికాస్ ఏలీ ద ప్రీస్ట్, 1 Samuel chapter 1లో ఏలీ యాజకుడు ఏమన్నాడు? ఎల్కనా అన్నతో గో ఇన్ పీస్. 1 word. ఆమెకు ఎవరు పుట్టిండ్రు? పెద్ద ప్రవక్త శామ్యుయల్, ప్రాఫిట్ పుట్టిండు. సింపుల్ వర్డ్, పోనానా నీకేం కాదని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నేను కొన్నిసార్లు అంటాను, నేను ఇక్కడే ఉన్నాను కదా అంట. బికాస్ ఐ నో ఐ క్యారీ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆ టెబర్నాకిల్ ఎంట తీసుకొని తిరుగుతా కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎక్కడైనా పెళ్ళిళ్ళు అక్కడిక్కడ కూర్చుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అది ఇది. కొంతమంది కొద్దిగా భయపడుతుంటారు. అందులో ఒకరు చెప్తారు, ఆడ ఉన్నాడు కదా బ్రదరు అంటారు. హల్లెలూయా. Hallelujah. సో బ్రదర్ ఏం పైల్వానా, కుంఫు ఫైటరా? ఏది కాదు.
బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ బిడ్డలకు తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు చేస్తున్నారు కూడా, అన్ని ఆశీర్వాదములు ఇస్తారు. ఆ ఆశీర్వాదములు ఇస్తున్నప్పుడు ద మదర్ అండ్ ఫాదర్, దోస్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ ద చిల్డ్రన్, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు చాలా బలముగా విశ్వసిస్తారు, వాళ్ళ హృదయంలో నమ్ముతారు, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మేం చేసే ప్రార్థన మా బిడ్డలకు పరిపూర్ణంగా ఫలిస్తుంది. కానీ మనకు ఆ యొక్క విశ్వాసం మనలో మనకి, మన మీద మనకి, మనం చేసే ప్రార్థన మనకి లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నా ప్రశ్న. సో యూ క్యారీ ప్రేయర్, సింపుల్ ప్రేయర్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, వస్తుందా రాదా? వస్తుంది బ్రదర్, ఆ ఫాదర్, వస్తుంది, హేల్ మేరీ, వస్తుంది. అన్ని వీ క్యారీ దిస్ ప్రేయర్. డూ యూ క్యారీ ద అనాయింటింగ్? డూ యూ క్యారీ దట్ అనాయింటింగ్? ఈరోజు వచనం మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నారు, అవునా కాదా? ఎక్కడెక్కడో బోధించడానికి వెళ్తామండి, ఒక వచనం ఉంటే ఊరంతా బోధించవచ్చు. బట్ ఇన్ దట్ వర్డ్ డూ యూ క్యారీ దట్ అనాయింటింగ్? హల్లెలూయా. హల్లెలూయా. సో ఇఫ్ దెర్ ఈస్ నో అనాయింటింగ్, యూ విల్ షౌట్ అండ్ కమ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వారు కాన్షియస్గా ఉన్నారు, కాబట్టి వారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఖచ్చితంగా విజయవంతం అవుతుందని. పిల్లలు అందుకే ఇజ్రాయెల్లో నంబర్ 1 ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కూడా పోరాటం జరుగుతుంది, కానీ దేశమంతట్లో ఇజ్రాయెల్ ఒక్కడే నిలబడి పోరాడుతున్నాడు. అవునా కాదా బ్రదర్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి తెలియదు. అన్ని దేశాలతో నిలబడి పోరాడే వ్యక్తి ఎవ్వరు సపోర్ట్ లేకుండా అంటే నా యేసు కంట్రీ అనాలి. ఆమేన్. ఆమేన్. సో చూడండి, అంత గొప్ప దేశం అది, అయినా కూడా దే డిపెండ్ అపాన్ గాడ్. వారు దేనికి నమ్మరు, దేవుని నమ్ముతారు. ఉన్నతమైన ఉత్పత్తి అక్కడ, అగ్రికల్చర్. నా అంత ద్రాక్ష తీగ ఉంటుంది, తీగన ఏమంటారు? టీ. ఏం తెలుగు సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తీగ, ద్రాక్ష పొడుగా, గెల తీగ కాదు, యు ఆర్ రాంగ్, తెలుగు సరిగ్గా రాదు. ద్రాక్ష ఇంత ఉంటుంది, కానీ మనది పావు కిలో కూడా ఉండదు, ఒకటి 2-3 వేస్తే ఒక అర్ధ కిలో అవుతుంది. కానీ అక్కడ నా అంత పొడుగు ఉంటుంది, ఇంత పెద్ద గెల. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వాళ్ళు చేసే ప్రేయర్ అలా ఉంటుంది. అలా అని వాళ్ళని అప్రిషియేట్ చేయడం లేదు, మనల్ని మనం కింద దించుకోవడం లేదు. మనము ఆ ప్రార్థన కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ యు సింగ్, హల్లెలూయా, హల్లెలూయా. యూ షుడ్ సింగ్ విత్ ఎ కాన్షియస్. ఆ మనస్సాక్షి నీలో ఉండాలి. నేను పాట పాడుతున్నాను. ఓ నేస్తమా కన్నీలేలా, దిగులేలా ప్రియ నేస్తమా. ఈ మాట దేవుడు ఎవరితో అంటున్నాడు చూసారా? చెప్పండి. నాతో చెప్పిండు, మీతో కాదు, నాకు చెప్పిండు. నీకు కన్నీరెందుకు, నీకు దిగులేందుకు, నీతో నేనుండగా. నేనే మార్గం, నేనే సత్యం సత్యం, నేనే జీవం జీవం, నీనే సర్వం సర్వం, నీనే. నేనేస్తమా కన్నీరేలా, దిగులేలా ప్రియ నేస్తమా, ఓ దిగులేల ప్రియ నేస్తమా. దిగులేలా ప్రియనే. ఎక్కడెక్కడ దిగులేదంటే వేదన బాధలలో నీవున్నావా, ఒంటరివై నీవు నిలిచే ఉన్నావా. వేదన బాధలలో నన్ను చూడు, వేదన బాధలో నీవున్నావా, ఒంటరివై నీవు నిలిచి ఉన్నావా. అయితే ఏమన్నాడు? నువ్వు ఒంటరివైనా, నువ్వు వేదన బాధల్లో ఉన్నా, నిన్ను ఆదరించేది నేనే, నీ యేసయ్యనని తెలుసుకో నేస్తమా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం సర్వం. ప్రైజ్ ది లార్డ్.
Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాట పాడడానికి వెళ్ళినా ఆ యొక్క మనస్సాక్షి నీలో ఉండాలి. ఐఎమ్ గోయింగ్ విత్ ద హోలీ స్పిరిట్. Amen. ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుందంటే, ఆ యొక్క స్పర్శ మనకు ఎప్పుడు వస్తుందంటే, ఈ పాట నీకు మొత్తం తెలిసి ఉండాలి. ఈ పాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనందరితో. సో నవ్ ఐఎమ్ ప్రీచింగ్ రైట్. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. పాట పాడుతున్నప్పుడు ఏం చేస్తున్నా? అందులో కూడా వాక్యమే చెప్తున్నా. Amen. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సర్వం. సో నువ్వు వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా భయపడకు. వాక్యమే అది. సో ఈవెన్ వెన్ యూ సింగ్, యు ఆర్ ప్రీచింగ్. వెన్ యూ ప్రైజ్, యు ఆర్ ప్రీచింగ్. వెన్ యూ ప్రే, యు ఆర్ ప్రీచింగ్. ఇన్ ఎవ్రీథింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. ప్రతి దాంట్లో. అయితే నువ్వు ఎలా వెళ్ళిపోతావు? దేవుడు నీతో ఉన్నాడని తెలియకుండా నువ్వేదో మోసుకోబోతున్నావు, అంతే కదా. మనం ఏదో ఖాళీ ఉట్టిగా పోతున్నమాట. హల్లెలూయా. Hallelujah. అందుకే చూడండి, చాలా మంది పాడతారు, అవతల ఉలుకు పలుకు లేదు. ఏది ఉండదు. కొంతమంది అట్లా కూడా ఉంటారు. అబ్బా ఏం పాడుతున్నారు బ్రదర్ అనుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నాం, కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తారు, కొంతమంది సలహాలు ఇస్తారు, అప్పుడు కూడా యూ షుడ్ క్యారీ ద అనాయింటింగ్. Amen. సో ఎక్కడున్నా కూడా మన మాటలు ఉట్టి మాటలు ఉండకూడదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండిన మాటలు ఉండాలి. Amen. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. మరి అదే విధంగా పోయినసారి నేను ఈ మాట కూడా చెప్పాను. ఒకవేళ పాస్టర్గా నిన్ను ఒక బిషప్ అభిషేకం ఉండొచ్చు, ప్రీస్ట్గా కూడా అభిషేకం, తైలాభిషేకంతో నిన్ను అభిషేకి ఉండొచ్చు, కన్యాస్త్రీగా కావచ్చు. ఏదో రకంగా యు మైట్ హావ్ బీన్ అనాయింటెడ్ బై బిషప్ ఆ పోప్, ఎవరి ద్వారైనా నువ్వు అభిషేకాన్ని పొందుకొని ఆర్డినేషన్ అయిపోయి ఉండొచ్చు నీకు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు క్యారీ ద అనాయింటింగ్ ఆఫ్ ద ఏది అనాయింటింగ్ ఆఫ్ ద పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉండాలి. Amen. ఎవరు అభిషేకించినా కూడా పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే శూన్యమే కదా, శూన్యమే కదా. ఏది పనికిరాదు. కొంతమంది ప్రీస్ట్ చేతులు ఎత్తితే అట్లా వెళ్ళిపోతారు, సైతాన్ దగ్గరికి రాకుండా. కొందరు ఎంత ఎత్తి ఎంత అరిసినా ఏమీ కాదు. కాదు. నేను రియల్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలామందిని చూసినా కాబట్టి కరిస్మాటిక్లో. మీరు చూడలేదా? హల్లెలూయా. Hallelujah. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే బలవంతంగా దోషేస్తారు. ఎందుకు దోషేస్తారు? నాలో ఆత్మ అభిషేకం ఉందని 10 మంది చూడడానికి, నమ్మడానికి. దట్ ఈస్ నాట్ రియల్. ఇలా చాలామంది చేస్తారు. కేవలం ప్రీస్టే కాదు, నన్సే కాదు, ప్రీచర్సే కాదు, పాస్టర్సే కాదు, చాలామంది ఈ అభిషేకం ఉందని. మళ్ళీ చాలా పెద్ద పెద్ద మీటింగ్స్లో వాళ్ళ మనుషులు ఒక 50 మంది ఉంటారు. పో అనగానే ఆడదు, ఎక్కడో తుల్లి పడతారు. అది మనం యూట్యూబ్లో అక్కడ చూసి మనం ఉరుక్కుతాం, అబ్బా ఏం తుల్లి పడుతున్నారు. మనం పోతే అస్సలు కదలవాడ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి మన బిజినెస్లో కూడా మనం వి క్యారింగ్ ద అనాయింటింగ్. మనం ఏం చేసినా దేవుని అభిషేకం నాలో ఉందా, నేను తీసుకొని వెళ్తున్నానా లేదా. కాబట్టి ప్రతి అనాయింటింగ్కి, అంటే మనం వాక్యం బాగా చదువుతున్నాం, పాటలు బాగా పాడుతున్నాం, మ్యూజిక్ బాగా పాడుతున్నాం, అన్నీ బాగుంది, తలంతు ఉంది, కానీ తలంతు పైన అభిషేకం ఉందా? దేవుని అభిషేకంతో నేను తలంతును వాడుకుంటున్నానా, లేకపోతే లోకరీతిగా నేను ఈ అభిషేకాన్ని అది వంట తలంపు కావచ్చు, ఈవెన్ కుకింగ్ టాలెంట్ ఇఫ్ యూ హ్యావ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ అనాయింటింగ్. ఎందుకంటే పాస్టర్ బెనీని మీకు తెలిసే ఉండొచ్చు, చాలామంది పేరు విని ఉంటారు. హీ ఈజ్ టు సెల్ బ్రెడ్ ఇన్ ఏ బేకరీలో బ్రెడ్ అమ్ముకునేవాడు. అయితే ఆయన ప్రతిరోజు ఆయన దగ్గరికి వేలాది మంది క్యూ బ్రెడ్ కొనుక్కోవడానికి. ఆ బేకరీ వాడు మిలియనర్ అయిపోయాడు. ఎవరి వల్ల? బెనీన్ పాస్టర్ వల్ల. ఆయన చిన్నకున్నప్పటి నుంచి బైబుల్ చదివేవాడు, బైబుల్ చదువుకుంటేనే బ్రెడ్ అమ్మేవాడు, బైబుల్ చదువుకుంటేనే మనసులో యేసు రక్తం జయం, యేసు రక్తం జయం చెప్పి ప్రతి ఒక్కరికి బ్రెడ్ ఇచ్చేవాడు. అలాగే చాలామంది వచ్చి ఆయన పిల్లల్ని బ్లెస్ చేసుకొని వెళ్ళేవాళ్ళు, వాళ్ళు హీల్ అయిపోయేవారు. అక్కడి నుంచి ఆయనకి హీలింగ్ గిఫ్ట్ స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో వేర్ ఎవర్ యు ఆర్ యు క్యారింగ్ దట్ అనాయింటింగ్?
అది లేకపోతే ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎప్పటి వరకైతే ఈ అభిషేకం మన జీవితంలో పని చేయదు, ఎప్పటి వరకు చేయదంటే ఎప్పటి వరకైతే దీన్ని మొయ్యడానికి మనం సిద్ధపడమో, అంటిల్ యూ ట్రై టు క్యారీ ఇట్, అంటిల్ యు ఆర్ విల్లింగ్ టు క్యారీ ఇట్, అంటిల్ యూ నీడ్, యు సే టు యువర్ సెల్ఫ్ ఐ నీడ్ దిస్, ఐ హ్యావ్ టు క్యారీ. ఇప్పుడు నేను మర్చిపోయి కూడా అయ్యో ఈరోజు మోకరించలే, ఐ డి నాట్ నీల్ డౌన్, వాట్ ఐల్ సే వన్స్ అగైన్ ఐ గో బ్యాక్, సారీ దేవా నన్ను క్షమించు, సారీ జీసస్ నేను నువ్వు లేకుండానే వెళ్ళిపోయినా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో కొన్నిసార్లు 4-5 సార్లు చేసుకుంటూనే వస్తుంటా బయటికి, ఎందుకు ఆల్రెడీ చేసేస్తా, మర్చిపోయి అద్దం దగ్గర కూడా చేస్తా, అరే ఇక్కడ ఎందుకు వేస్తున్నా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఈ రూమ్కి వచ్చి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ, ఎందుకంటే నేను పోతున్నా బయటికి. హల్లెలూయా. Hallelujah. సో వెన్ యూ గో అవుట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు ఏమన్నాడు, నిన్ను చిన్న గొర్రె పిల్ల వలే ఐఎమ్ సెండింగ్ యూ బిట్వీన్ ద wolves అన్నాడు. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఆ రీతిగా మనల్ని మనం అభిషేకించుకొని, ప్రభా నువ్వు అంటరా, నువ్వు రావా నువ్వు రావా నువ్వు రావా, అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక్కొక్క వ్యక్తిని బ్రతిమిలాడతాం మనం, నువ్వు లేకపోతే నేను పోలేను. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు సిస్టర్ ఐశ్వర్య ఇక్కడి నుంచి మీ పెద్ద అబ్బాయి కాలేజ్కి ఒక్కడికి వెళ్ళిపోతారా మీరు? ఎందుకు? లాయర్ కదా మీరు, చాలా ధైర్యం కదా మీకు, అంత గట్టిగా పోరాడతారు కోర్టులో, అంత పుస్సేనా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. షీ కెనాట్ గో వితౌట్ హిమ్, దెన్ హౌ కెన్ యూ గో వితౌట్ గాడ్? ఆమేన్. Amen. చూసారా? సో అంతగా తానుంటే తనకు అసలు భయమే లేకపోతే, భయం. చూడండి పులియే ఎక్కడ కోర్టులో, అవునా కాదు? ఇంట్లో ఇంకా శివమే. హల్లెలూయా. Hallelujah. కానీ ఒంటరికి. సో దో యు ఆర్ మీరు అన్ని విధాలుగా యు ఆర్ ఫిల్డ్, యు ఆర్ కవర్డ్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్, బట్ అంటిల్ యు ఆర్ విల్లింగ్ టు క్యారీ దట్. మనమందరం అభిషేకించబడ్డాం, అవునా కాదా? బ్యాప్టిజం, ఫస్ట్ కమ్యూనియన్, మ్యారేజ్లో అన్ని విధాలుగా వీఆర్ అనాయింటెడ్, బట్ ఆర్ యూ విల్లింగ్ టు క్యారీ దట్? ఉంది మన దగ్గర క్యాష్, ఫోన్ పట్టుకోబోతున్నాం, అవునా కాదా? మరి అభిషేకం పట్టుకొని పోతున్నామా లేదా అనేది కావాలి. ఎందుకు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా వై వి సీ ఫెయిలియర్స్? ఎన్నో విధాలుగా, ఒక రకంగా కాదు, ఎన్నో విధాలుగా ఈరోజు ఎందుకు బాధపడుతున్నామంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సక్సెస్ వాట్ వీ డూ. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది చేస్తున్నాం, 100% చేస్తున్నాం. 5 years, 6 years, 10 years చేస్తున్నాం, బట్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సక్సెస్ ఇన్ దట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ఈరోజు మనం చిత్తగించాలి, ఏమని? ప్రభా ఈ రోజు నుంచి నీ పరిశుద్ధాత్మ నేను మోసుకొని వెళ్ళాలి. Amen. అది లేకుండా నేను ఖాళీగా ఉట్టి చేతులతో నేను వెళ్ళొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 Samuel chapter 9:19 ఇక్కడ చూడండి. సౌలు, హల్లెలూయా. Hallelujah. సౌలు ఏం చేస్తున్నాడంటే, ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను, బాగా వినండి. అందరు లేసి ఒకసారి నిలబడతారా? అమ్మా మాధవే ఇతని కష్టాచిలే. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇక్కడ 1 Samuel chapter 9:19 ఇక్కడ సౌలు, నేను సౌలు గురించి చెప్తున్నాను, వినండి బాగా. నన్ను చూస్తున్నారా? చూసే వాళ్ళు ఎవరైతే నన్ను చూస్తున్నారో వాళ్ళు మాత్రం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు నువ్వు నన్నే చూస్తుండాలి, అటు ఇటు చూసినామనుకో ఇంకా ఎవరైనా. ప్రైజ్ ది లార్డ్. Praise the అమ్మ Lord. డేజీ నువ్వు కూడా నన్నే చూడా. ప్రైజ్ ది లార్డ్. Praise the నన్ను Lord. చూస్తా ఉంటే పేతురుని చూసినట్టు, ఆ క్రిపుల్డ్ మ్యాన్ ఎలాగా లేచిండు అట్లా నువ్వు లేచిపోతావు ఈరోజు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ చూడండి, సౌలు ఏం చేస్తున్నాడంటే, ఏం పోగొట్టుకున్నాడు సౌలు? వాళ్ళ డాడీ యొక్క, సౌల్ది కాదు అది, డాంకీ పోగొట్టుకుని పోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. డాంకీ గాడిది ఎక్కడికో వెళ్ళింది. ఎవరిది అంటున్నాడు సౌలు? ఆ? ఎవరిది? నాన్న సొత్తు. మా నాన్నగారి యొక్క గాడిది ఎక్కడికో
పోయింది. దాన్ని దేవులాడడానికి సౌలు పోతున్నాడు. ఎవరు పోతున్నాడు? సౌలు. సౌలు రాజు గురించి మాట్లాడుతున్నాడు. దేవులాడుతున్నాడు. ఎక్కడ దొరకలే. అయితే వాళ్ళకి ఎదురెవరు వచ్చారంటే ప్రాఫిట్ శామ్యుయల్ వచ్చాడు. ప్రాఫిట్ శామ్యుయల్ వచ్చి రాగానే ఇతన్ని సౌలు అడుగుతున్నాడు, ఏం వెతుకుతున్నారు మీరని. అయితే వీళ్ళు అంటున్నారు, మా గాడిది పోగొట్టుకున్నాం, మేము దాన్ని వెతుకుతున్నాం. సారీ, దాన్ని కాదు, ముందు చూపు చూసే వ్యక్తిని వెతుకుతున్నాం. ముందు చూపు. వీఆర్ సర్చింగ్ ఫర్ ఎ సియర్. సియర్ అంటే చూచువాడు. ఎవరైతే ముందు చూసి మా గాడిది ఎక్కడుందో, ఎక్కడో ఉందది తెలియదు, కానీ ముందు చూసి చెప్పేవాడు. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక పిల్లని తీసుకొచ్చి ఇస్తారు ఫోటో. ఈ పిల్ల మా అబ్బాయికి బాగుంటుందా లేదా, అవునా కాదు? అయితే ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే ముందు చూపు, రానున్న భవిష్యత్తు చెప్తాడు. అట్లా సౌలు ఎవరిని వెతుకుతున్నారంటే ముందు చూపు చూసే, అంటే మా గాడిద ఎక్కడుందో చూసే వ్యక్తిని వెతుకుతున్నాం. మా గాడిదని మేము పోగొట్టుకున్నామని చెప్తాడు. అప్పుడు ఇక్కడ చూడండి, ప్రాఫిట్ శామ్యుయల్ ఏమంటాడంటే ఆ ముందు చూసి చెప్పే వ్యక్తిని ఏమన్నాడు? గట్టిగా, ఇంకా గట్టిగా. ఏదమ్మా నువ్వు చెప్పు, ఎక్కడున్నావమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ముందు చూసి చెప్పే వ్యక్తిని నేనే అని చెప్పడానికి హౌ మచ్ డేర్ అండ్ కరేజ్ యూ షుడ్ హ్యావ్. ఇంకొకటి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ వ్యక్తిని నేనే, ఆ ముందు చూపు చూసే వ్యక్తిని నేనే, అన్ని విధాలుగా భవిష్యత్తు చెప్పే వ్యక్తిని నేనే. ఎందుకంటే ఎందుకు చెప్పగలిగాడంటే ఈస్ క్యారింగ్ ద అనాయింటింగ్. ఆయనలో అభిషేకం ఉందని, పరిశుద్ధాత్మ దేవుడు తనతో పాటు ఉన్నాడని, ఆయన ముందు చూడగలిగాడని, కలుగుతానని, ఆ శక్తి వలన అన్ని కార్యాలు ఆయన చేయగలుగుతాడని ఆయనకు తెలుసు. ఆ అభిషేకం ఆయనలో ఉందని. ఏది మీరు చెప్పండి, మనమందరం చెప్పుకున్నా ఈరోజు మనం చెప్పలేకపోతున్నాం. ఐ క్యారీ దట్ అనాయింటింగ్. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఎవరైనా అడుగుతారు, బ్రదర్ ప్యాట్రిక్ మీరేనా అంటే ఏమంటాను? ఎస్, నేను బ్రదర్నే. అవునా కాదా? అని చాలామంది వేరే వేరే పేరు పెట్టి చాలా చిన్న డిగ్రీ పెద్ద డిగ్రీ పిలుస్తారు. అమ్మ అలా పిలవద్దు, నన్ను ఏమని పిలువంట? ఈ డిగ్రీ చాలే నాకు. ఐ షుడ్ బి డేర్ ఇనఫ్ టు టెల్ దట్. సో ఈరోజు మనం ఏదైనా చెప్పగలగాలంటే ఎస్ బ్రదర్, మీరు ప్రేయర్ చేస్తే చాలామందికి పిల్లలు పుడతారు, అది ఇది అని చెప్తారా? దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా పుడతారు. ఎందుకంటే నాలో ఇప్పుడు కూడా మొన్న చేసిన ఆ అద్భుతము దేవుడు ఈరోజు నా వల్ల చేస్తాడా? చూడండి, ఆ శక్తి, ఆ ధైర్యము ఎందుకు నాలో ఉందంటే నాతో చూడండి, ఐ క్యారీ దట్. సో హియర్ ప్రాఫిట్ శామ్యుయల్ వాస్ ఏబుల్ టు టెల్ దట్ ఐ యామ్ ద సీయర్. ఈరోజు మనం ఆలోచించాలి, వాట్ ఐఎమ్ క్యారింగ్. ఏది నేను మోసుకొని, మంచి మంచి పేర్లున్నాయి. కింగ్ డేవిడ్, ప్రైజ్ ది లార్డ్. శామ్యుయల్, జోసెఫ్, క్యా బాత్ హై. విక్టోరియా 420. అంతే కదా, పేర్లు పెట్టుకున్నాం కానీ పనితనం లేదు కదా. దాన్ని ఏమంటారు? వద్దు, బాధపడుతుంది. ఐ డిడ్ నాట్ టెల్, ఈస్ టెలింగ్. 203. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సెక్షన్స్ అంతా మా డేవిడ్ జోసెఫ్ తెలుసు బాగా. 203, 420. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. See, if you don't carry it, it will not be activated. అది మనం తీసుకొని వెళ్ళకపోతే అది ఇక ముందు క్రియలు కార్యాలు చేయవు. మనం తీసుకెళ్తే ఎక్కడ వెళ్తే అక్కడ పనిచేస్తుంది. ఏ స్థలంలో వెళ్తే అక్కడ పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడు ఇలా మాట్లాడతామో శామ్యుయల్ ప్రవక్తలాగా, అప్పుడు రంగంలో దేవుడు దిగుతాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్డ్. ఎందుకంటే నువ్వు దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నావు, లేదని మాట్లాడతలేడు.
నిన్న నేడు నిరంతరం. నువ్వు పలికే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. హీ సెడ్ ఐఎమ్ ద సీయర్ అంటే దిగి వచ్చేస్తాడు. ఈయన నన్ను పిలిచిండు. ఇక్కడ రంగంలో ఎవరు దిగుతాడు? దేవుడు. ఇప్పుడు ఎవరు చెప్తాడు గాడిద ఎడబోయిందని? దేవుడు చెప్తాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనం పలకాలి. పలికితే ఆయన కార్యసిద్ధి అవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే మనం ఇలా నేను దేవుడు కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని మనం వెళ్తామో ఆ యుద్ధాన్ని మీరు పోరాడడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నేను ఎందుకు ఈ పాట పాడించాను తెలుసా? మనమందరం సిస్టర్ విక్టోరియా పేరు కలిగి ఉన్నాం. ఆ చివరి మాట ఏటో అన్నావు కదా, 420. ఆన్లైన్ వెళ్తుంది సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ మీరు మంచి పాట పాడారు, యుద్ధము. యెహోవాదే. బట్ సమ్ టైమ్స్ యూ ఫైట్ యువర్ బ్యాటిల్. మీరు మీ యుద్ధాన్ని పోరాడతారు. దో యు ఆర్ అనాయింటెడ్, దో యు ఆర్ కాల్డ్ బై నేమ్. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న బిడ్డలు, ఎన్నుకున్న రాజ్యం అని మనం చెప్పుకుంటాం. బట్ యూ ఫైట్ యువర్ బ్యాటిల్. అన్ని విధాలుగా మీరు ప్రయాసపడతారు, మీరు పోరాడతారు, మీరే ఓటమి పొందుకొని తిరిగి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో సపోజ్ మన జీవితంలో, మన శరీరంలో ఎవరైనా వచ్చి నీలో ట్యూమర్ ఉందని చెప్పారనుకోండి, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీకు హై బ్లడ్ ప్రెషర్ ఉందని చెప్పారనుకోండి, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీకు క్యాన్సర్ రాబోతుంది, క్యాన్సర్ డౌట్ ఉందని చెప్పారనుకోండి, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అప్పుడు మీరేం చెప్తారు? ముందు నాకు ఫోన్ చేస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం ఏం చెప్తుందంటే, నా శరీరము పరిశుద్ధాత్మ ఆలయము, నిలయము రెండు ఒకటే. సో మై బాడీ ఇస్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Amen. ఆమేన్. Amen. సో హౌ కెన్ ఎ క్యాన్సర్ అండ్ ఎ ట్యూమర్ అండ్ ఎ బ్లడ్ ప్రెషర్ విల్ కిల్ మీ? ఎలాగా ఒక ట్యూమర్ నన్ను చంపగలుగుతుంది, ఎలాగా ఒక క్యాన్సర్ నన్ను చంపగలుగుతుంది, ఎలాగా నన్ను బీపీ షుగర్ వచ్చి నేను రాత్రికి నీకు ఎక్కువ అయిపోతుంది, నీకు ఎవ్వరు లేరు తోడంటే, అవును కదా ఎవరన్నా ఒకరు ఉండాలి. నాకు ఇవి ఏమి చేయదు, ఎందుకంటే ఈ శరీరము పరిశుద్ధాత్మ. నిలయం. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు మనం చెప్పే విధంగా ఉండాలి. సో క్యాన్సర్ నన్ను చంపలేదు, ట్యూమర్ నన్ను చంపలేదు, హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్ నాకు రానే రాదు. హల్లెలూయా. Hallelujah. కానీ ఎందుకు అలా చెప్తున్నాం మనం? ఎందుకు రాదంటే నా శరీరంలో ఆల్రెడీ ఒక టాబ్లెట్ పనిచేస్తుంది. Amen. హల్లెలూయా. Hallelujah. అది పరిశుద్ధ ఆత్మ దేవుడు. Amen. ఐ క్యారీ హిమ్. Amen. హల్లెలూయా. Hallelujah. మీకు ఇంత లోతుగా చెప్పాలంటే, అమ్మ ఈ మధ్యలో బొట్టు ఎందుకు పెట్టుకున్నావు? పైన జెండా మ్యాండేటరీయా? మ్యారేజ్ అయిందని. ఆమె సిగ్గుపడుతుంది. కాలే కాళ్ళక తెల్ల తెల్ల ఏం వేసుకుంటారు? దాన్ని ఏమంటారు? పెట్టలు. మెట్టలు ఎందుకు వేసుకుంటారు? మ్యారేజ్ Marriage సింబల్. symbol. మ్యారేజ్కి సింబల్. హల్లెలూయా. Hallelujah. ఇంకా చాలా మంది తాలిబొట్టు అవి ఇవి, ఇంకా ఏమన్నా మ్యారేజ్ సింబల్, రింగులు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇదంతా దేనికి సింబల్? పెళ్లికి పెళ్ళి అయింది. ఆల్రెడీ ఒక వ్యక్తికి చెందిన దాన్ని చూడు నువ్వు ఇలా అంటే, ఇంకా నా లోకరీతిగా నా మీద ఎవరు ఏది కూడా అనుకోలేరు, కన్ను వేయలేరు, ఎలాంటి ఆఫర్ నాకు రాదు. హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ కింద నుంచి పైన చూడనక్కర్లేదు, ఆయన ఆ రింగు చూస్తే సార్ ఆల్రెడీ పెళ్ళయింది. బాండేజ్లో ఉన్నాడు.
అవునా కాదా? అవును. అవునా కాదా? అవును బ్రదర్. సో అదే రీతిగా ఎందుకు బ్రదర్ని ఎవరు తాకలేరు, ఎవరు లైన్ కొట్టలేరు, ఎవరు చూడలేరు. చూసి ఆ రింగ్ దగ్గర రాగానే ఇంకా ఆ సారి నుంచి ఆయన చూడనే చూడరు. అట్లానే ఆయన అందంగా ఉండడానికి కాదు, ఉంటాడు. అయినా ఆ రింగును చూసిన తర్వాత చూస్తారా? చూడరు. చూసి కూడా పక్కలోకి చెప్తే మస్తున్నాడు కదా అంటే చేతిలో చూసినావా అంటది ఆమె. అదేంటిదంటే ఆల్రెడీ పెళ్ళైంది, నీకు బుద్ధి లేదా? ఇంకా ఆ సైడ్ అవునా కాదు? ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు మీరు? హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనకు ఒక సిగ్నల్ ఉంది, అంటే మనకు గుర్తుంది, నాకు పెళ్ళయిందని. ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ హస్బెండ్, ఐ హ్యావ్ ఎ వైఫ్. ఇన్ ద సేమ్ వే యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, దట్ కాన్షియస్నెస్ దట్ ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాకు కొద్దిగా సేపు గర్ల్ ఫ్రెండ్ కావడానికి? ఎవరైనా ఉంటే లేచి రండి, 5 minutes. తొందరగా, నువ్వైతే హైట్ గిట్ బాగున్నావు. యూ వాంట్ టు బీ మై గర్ల్ ఫ్రెండ్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇట్రామ్మా, ప్రైజ్ ఇటు పెట్టినా నా కెమెరా పెట్టి, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ చాలా కెమెరా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి. ఏది చెప్పినా ప్రశ్న గట్టిగా మైక్లో చెప్పాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇక నువ్వు సీరియస్గా తీసుకోకు నేను చెప్పిన. ఏమంటావమ్మా? మైక్లో చెప్పమన్నా, ఏది చెప్పినా దగ్గరికి రా, భయపడుతున్నావు ఎందుకు? అరే ఇదేం గర్ల్ ఫ్రెండ్ రా బాబు, ఎవరైనా డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నారా? హల్లెలూయా. థింక్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్నావా? గట్టిగా చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ 2-3 సెకండ్లకు మాత్రమే, తర్వాత ఫాలో కాకు. మీ ఆయన వచ్చింది అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా కూతురు, ఓకేనా, బ్లెస్సీ. సో షీ ఈజ్ మై డాటర్, బట్ ఐఎమ్ కాలింగ్ హర్ మై గర్ల్ ఫ్రెండ్. నౌ షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. ఓకేనా? ఓకేనా? అందరు చెప్తున్నారు ఓకేనా? మీరందరూ అగ్రి అయిపోయారా? అరే వచ్చేసిండ్రా బాబు, కొద్దిగా లేట్ రావాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. సో నాకు 2 గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నాడు, ఒక అల్లుడు ఉన్నాడు. సో షీ ఈజ్ మై డాటర్. సో నౌ, సో షీ ఈజ్ మై డాటర్ అండ్ షీ లవ్స్ మీ యాజ్ ఎ డాడీ. బట్ నౌ ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మేమిద్దరం. ఓకేనా? ఓకే బ్రదర్. అర్థమైందా మీకు? అర్థమైంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, చాలామంది ఎందుకు మనం బలహీనంగా ఉన్నాం అన్న విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను. బలహీనంగా ఉన్నాం. హల్లెలూయా. 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 బ్రదర్స్ ఎవరు? సిస్టర్ సర్ప గారు, ఈ కన్ను ముయ్యడం మీకు బాగొచ్చు. కన్ను కట్టడం, కన్ను ముయ్యడం. అయితే ఇప్పుడు సిస్టర్ సరుపలాగా నేను కన్ను మూస్తున్నాను, కన్నుకి ఈ యాంకర్ చిప్ కడుతున్నాను. ఇది నేను కడుతున్నాను అనుకోండి, ఎవరికి? గర్ల్ ఫ్రెండ్ కి. బ్లెస్సీ పేరు ఆమెది. మీరు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇక్కడే ఏదన్నా అయిపోగలడు. ప్రైజ్ లా. కన్ను కట్టేయండి సిస్టర్. హల్లెలూయా. అందరు చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. చిన్నముడి చాలు. అమ్మా ఇప్పుడు మైక్ దగ్గర పెట్టుకో, ఆ చేయి పట్టుకో. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్వి, ఓకేవా? ఈ చెయ్యి నాకి. ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్తున్నాను, ఓకేనా? గట్టిగా. ఇప్పుడు నువ్వు గట్టిగా చెప్పితే టక్కన వేస్తా, ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ ఇరిటేటెడ్, యు ఆర్ స్టాపింగ్ మీ. సో నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తావా? వస్తాను బ్రదర్. ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తావా? వస్తాను బ్రదర్. భయం లేదా నీకు? లేదు బ్రదర్. అయితే నేను ఎక్కడికన్నా ఇప్పుడు తీసుకెళ్తున్నానంటే నీకు ఎలా అనిపిస్తుంది మనసులో? ధైర్యంగా ఉంటుంది బ్రదర్. ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ముందు వెనకట్ల ఏమైనా ఆలోచిస్తావు, నేను తీసుకుపోయి గోతులో పడేస్తా, చంపేస్తా అని? లేదు బ్రదర్. నువ్వు గర్ల్ ఫ్రెండ్ వా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతే, నీ రోల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ అమ్మాయి
అంటే నా గర్ల్ ఫ్రెండ్, నేను కన్ను కట్టేసిన, కన్ను మూసేసిన, ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కమాన్ ఫాలో మీ. షీ విల్ ఆస్క్ మీ వేర్ యు ఆర్ టేకింగ్ మీ, ఎక్కడ తీసుకుపోతున్నావు, బట్ షీ విల్ బి ఎక్సైటెడ్. లోపల లోపల ఎక్కడికో తీసుకుపోతున్నాడు, ఏదో మీ బాయ్ ఫ్రెండ్కి ఏమి ఇప్పియలేదు కాబట్టి ఎక్సైట్మెంట్ నీకు రాలే, నువ్వు చెప్పలేకపోయినావు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటిది చేయలేదు బాబు లైఫ్లో, ఆ థ్రిల్లే లేకపోయింది. అయితే చూడండి, ఆమె ఏమనుకుంటుంది, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఏదో ఇప్పిస్తున్నాడు, సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. ఆమేన్. నాకు ఎవరు ఇయ్యాలి ఇప్పటి వరకు, నెక్స్ట్ నీకే ఇస్తా ఛాన్స్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో సర్ప్రైజ్ ఉంటుంది, ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అబ్బా చెప్పబ్బా చెప్పు అంటారా లేదా? ఈ ముసలోళ్ళకి ఇంత తొందర ఉంది బాబు అంటారు, అవునా కాదా? బట్ షీ ఈజ్ నాట్ అఫ్రేడ్. ఆమెలో భయం లేదు. నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ తీసుకెళ్తాడు, నన్ను చంపేస్తాడు, నన్ను అక్కడ తోసేస్తాడు, నా జీవితంలో ఏం జరుగుతుందో, నేను ఇతన్ని నమ్ముకున్నాను అని ఆమెకి ఎలాంటి భయం ఉందమ్మా? లేదు. లేదు. ఆమెన్. ఆమేన్. లేదు. కాబట్టి ఆమె చాలన్న గట్టిగా చప్పట్లు కొట్టండి బ్లెస్సీకి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ధైర్యంగా వెళ్తుంది, తనతో పాటు ధైర్యంగా వెళ్తుంది. అదే విశ్వాసం, అదే గుండె ధైర్యం, అదే నమ్మకం ఏదైతే ఈ బాయ్ ఫ్రెండ్ మీద, గర్ల్ ఫ్రెండ్ మీద నీకు నాకు పిలిస్తే కన్ను కట్టినా వెళ్తున్నామో, వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నడవలేకపోతున్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. నమ్ము, నీకు అన్నీ అవుతుందంటే బ్రదర్ చెప్పుండి కానీ నాకు లోపల భయంగా ఉంది. we are unable to stand firm in the faith and in the spirit. Why? Because we are not believing the Holy Spirit God. You believe this girlfriend, you believe this boyfriend, you believe each and every one. If he is there, nothing, I am confident. But when the Holy Spirit is there, you are not confident. So our faith should be like this. My hand is holded by my Holy Spirit. నన్ను నడిపించే వ్యక్తి, నాకు తోడుగా ఉండే వ్యక్తి, నన్ను విడవాయని వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు, నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఎక్కడికి తీసుకుపోయినా నువ్వు పోతావు. ఆమేన్. నీ జీవితంలో ఏం జరిగినా, ఇప్పుడు సపోజ్ మీ బాయ్ ఫ్రెండ్, మీ భర్త ఏది జరిగినా ఏం చేస్తారు? వదిలేస్తారా? లేదు. భయపడతారా? లేదు. ఏమనుకోరు. కానీ ఈరోజు ఆ విశ్వాసం మనలో లేదు కాబట్టి మనం భయపడుతున్నాం, మనం వెళ్ళలేకపోతున్నాం ముందుకి. దేవుని వాక్కులో, దేవుని ఆత్మలో, దేవుని పట్ల విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దట్స్ వాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్ బై ఫేత్. అందుకే విశ్వాసంలో అడుగు కూడా నడవలేకపోతున్నాం, పడిపోతున్నాం. 4 రోజులు, 5 రోజులు, 1 week, 10 days, what you say, like Lent 40 days, after that over, you are not able to walk in that faith. ఏదైతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఒక బాయ్ ఫ్రెండ్ ఇంకా పెళ్లి చేసుకోలే, బట్ దే ట్రస్ట్ దెమ్ సో మచ్, దే డోంట్ ట్రస్ట్ గాడ్ సో మచ్. దిస్ ఈజ్ వాట్ అవర్ బిలీఫ్ సెక్షన్. ఈరోజు మనం అందరం we say that, we say this, but what is there without faith? James says, James chapter 4 verse 4 లో, James chapter 2 లో, without faith, without what do you say, డూయింగ్, క్రియ లేని విశ్వాసం వ్యర్థం. ఇఫ్ దెర్ ఈస్ నో డీడ్, దెర్ ఈస్ నో ఫేత్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు వాక్, యువర్ ఫేత్ ఈస్ నథింగ్. అన్కౌంటెడ్ ఇట్ ఈస్. విశ్వాసంలో నడవాలి. ఇంతమందికి 500కి రైస్ కిట్స్ ఇద్దాం అనుకున్నాం. 350-400 మెంబర్స్కి సారీస్ ఇస్తాం. ఎక్కడుంది పైసలు? I walk by faith, not by sight. I believe my God is my provider. Amen. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవా వందనం. Hallelujah. Hallelujah. Problem why we are not able to walk in the faith, in the spirit, because we are not aware. మనకే పరిశుద్ధాత్మ దేవుడు నాతో వస్తున్నాడా లేదా అన్న మాట తెలియనే తెలియదు. చూడండి, ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. తెలియదు మనకి. ఐ నో ఐ గో ఎనీ కంట్రీ, ఎనీ స్టేట్, ఎనీ ప్లేస్, బికాస్ ఐ నో ఐ వాక్ ఓన్లీ బై ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పోతా అంటే పోతా, వస్తా అంటే వచ్చేసిన.
అంతే. సావడు అంటే సావడు. బికాస్ ఐ స్పీక్ త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఏదేమైనా జోసెఫ్ గారు ఒకసారి రండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను టెస్ట్ మనీ చెప్పలే బ్రదర్ జోసెఫ్ గారికి. నేను జస్ట్ మైక్ ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. గట్టిగా చెప్పాలి. బ్రదర్ జోసెఫ్ వాళ్ళ కూతురు పెళ్ళికి 3 అన్నాలు పెట్టమన్నాను నేను. అవునా కాదా బ్రదర్? 3 అన్నాలు అయిపోయినాయి. ఏమన్నా రిజల్ట్ వచ్చిందా? అప్పుడు రాలేదు బ్రదర్. అప్పటికి గట్టిగా చెప్పాలి. రాలేదు బ్రదర్. రాలే. ఓకేనా? తర్వాత ఇతను వచ్చి నాకు చెప్పాడు, బ్రదర్ మీరు పెళ్ళి భోజనాలు పెడితే ఎవరన్నా అడుగుతారు, పెట్టింది 15,000. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మా సహోదరుడు ఏమన్నాడు, బ్రదర్ పెళ్ళికి మీరు చెప్పారు కదా ఎట్లన్నా అవుతుంది, నాకైతే అట్లా పెళ్ళి అయ్యే సూచనలు మీరు జోసెఫ్ డేవిటా మీరందరూ. హల్లెలూయా. సో ఈ బ్రదర్ ఏమన్నాడు చెప్పున్నాను, కొద్దిగా బాగా చెప్తాను. లేదు బ్రదర్, మీరు అన్నట్టే 3 days పెట్టాను కదా, 3 weeks. ఆ సిచ్యువేషన్ మన సైడ్ ఏం కనిపిస్తలేదు, మీరు ఆలోచించండి అని అన్నా. అట్లా మన సింత్యా కూడా అనుకుంటుంది మనసులో, ఏం మర్లిన్ అవునా కాదు? సో నేనేమన్నా, తొందరపడగాకు, టైం ఉంది ఇంకా, ఆ టైం కోసం వెయిట్ చేయి ఇంకా అన్న తర్వాత నేనేమన్నా అంటే ఇతనికి చివరి దినం వరకు నా టైం ఉంది. ఆమేన్. ఏదేమైనా జయము నాదే ఉంటుందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే లేదు బ్రదర్ అన్నీ అయిపోతున్నాయి అవే, ఏదేమైనా చివరి వరకు చూడు. డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అని. అప్పటికి మనం వాడిపోయిండు, కాలిపోయిండు, ఏమేమో డైలాగులు కొట్టేసిండు, ఎక్కడ కొట్టాలి అక్కడ పోయి. ఇవన్నీ డైలాగులు ఎప్పుడు వస్తాయంటే కడుపు మంటలు దొరకకపోతేనే వస్తాయి. ఏం మండిండు ఏం నవ్వుతున్నావు నాయన ఇప్పుడు, అబ్బా స్మార్ట్గా నవ్వుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్ల అయితే బాగుండు నవ్వుకి అన్న మనిషి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది ఫీల్ కాక నాయనా, నెక్స్ట్ టైంలో నీకు ఛాన్స్ ఇస్తాలే, బ్లెస్ ఇస్తే అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సో ఐ టోల్డ్ హిమ్ ద లాస్ట్ వర్డ్ విల్ బి మైన్. చివరి మాట నాదే ఉంటుంది. నేనేం పలికినా అదే జరుగుతుంది, ఆమేన్. జరిగే తీరుతుంది. ఆమేన్. చివరి మాట చెప్పుడన్నా జరిగిందా లేదా? నాయకులు చెప్పు. జరిగింది బ్రదర్. ఆమేన్. ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణించగా పడండి. నీ కార్యము అంత స్ట్రెయిన్ అవసరం లేదు. అందుకే నేను వదిలేసిన. ఎందుకంటే మీరు అలా ఆగిపోతారు నాకు ముందే తెలుసు. అందుకే కొంతమందిని వదిలేస్తా. గో వేర్ ఎవర్ యూ వాంట్ యు గో, బట్ ఐ నో నువ్వు అక్కడికి పోయిన తర్వాత పాడలేవు. ఆఫ్టర్ దిస్ యూ కెనాట్ సింగ్, ఐ నో. అదేవిధంగా నువ్వు దీని తర్వాత ముందుకెళ్తే నువ్వు సర్వైవ్ కాలేవు. కాబట్టి కూల్గా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకుంటారు డామ్ డూమ్ డుష్ అని. ఆ తర్వాత వచ్చేస్తారు మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సో మనం ఎందుకు భయపడుతున్నామంటే యు ఆర్ అఫ్రైడ్ బికాస్ యు ఆర్ అలోన్ అండ్ యు ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ అలోన్. am I right, sister Marilyn? You are afraid. You think I'll be defeated. Why? Because you know that you are alone. You are not conscious that the Holy Spirit God is there with you. ఆమేన్. యుద్ధము బ్యాటిల్ బిలాంగ్స్ టు యెహోవా. నీకు తెలియదు అది. నువ్వు అది మర్చిపోయి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో, వేదనలో, బాధలో, దుఃఖంలో, కన్నీరులో, బలహీనంలో ఏమైతుంది అయిపోయేదాక నీ అలవాదే అని కూడా అలవరదు. అలుగు 2 పేరు ఒకరు అలుగు.
హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు వాళ్ళు నవ్వుతూ నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఒక పాట ఉంది బ్రదర్, మీకు అది గుర్తుందా? మీరు సినిమాలు ఎక్కువ చూడరేమో. ప్రైజ్ రోతే రోతే हंसना सीखो. సో ఒకవేళ ఇఫ్ యు నో దట్ గాడ్ ఈస్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, ద ఫియర్ వాట్ యు హ్యావ్ మైట్ హావ్ డైడ్. ఏ భయమైతే ఈరోజు నా పక్షమున దేవుడు పోరాడుతున్నాడు, నేను ఒంటరిగా లేను అని నువ్వు తెలుసుకొని ఉంటావో, ఆ సమయంలో ఏ భయమైతే ఇప్పుడు మన మనసులో ఉన్నదో అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. Amen. కానీ దాన్ని బాగా పట్టుకున్నాను, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవాలి అని ఏడవాలి. అదే కొంతమంది చూడండి, వంటప్పుడు అదే కొంగుతో చీముడు తుడుస్తాడు, మరి అదే కొంగుతో వాష్రూమ్ పోయి అక్కడే తుడుచుకుంటారు. చెయ్యి కాదు. అందుకే కొన్ని ఇళ్ళకి పోతే నేను చాయ్ తాగా అంట, ఎందుకంటే కొంగు చూసేస్తా ముందే. ఆహాహా. కొంతమందికి డాంగరీ ఉంటుంది చూడు, అది డాంగరీ అంటారు, దాన్ని ఏమంటారు సిస్టర్? Nighty. జాంబో సైజ్ ఇంటి దానికే తుడుస్తుంటారు. ఇదే స్థలం కదా, ఇంకా ఎక్కువ తుడాలంటే వేరే స్థలాలు దొరుకు. ఈడ ఇంకా దాంట్లో అన్నీ కలుస్తుంటాయి. అదే చేత్తో తీసుకొచ్చి మర్యాద, నేను ఇంట్లో చూస్తా, క్యా మర్యాద, ఇందులో అన్నీ మిక్స్ ఉన్నాయి. ఇది లోపలికి పోయిందనుకో, ఆల్ ఓవర్ ఇండియా వైరల్ నాలో నాయన క్యాప్సూల్ ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి పోయి వాళ్ళ ఆవిడ్ని చూస్తాడు ఆయన. బ్రదర్ నన్ను చూడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అమ్మా ఈ రోజన్నా మార్పులు తెచ్చుకోండి. అవునా కాదా? ఇప్పుడు తాగేది సీమిడా చక్కెర? మలాయి అంట. ఏం బ్లెస్ ఇలాంటి అన్నీ కల్పిస్తున్నాం మీ ఆయనకి. హల్లెలూయా. తండ్రి వందనం. చూడండి ఇక్కడ, ఒకవేళ ఇఫ్ యు ఆర్ అవేర్ దట్ లార్డ్ ఈస్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్, యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఫియర్. ఆ ఫియర్ ఎప్పుడో నీలో చచ్చిపోయి ఉండేది లాంగ్ బ్యాక్. ఈరోజు కూడా అదే భయం, నేను గెలుస్తానా లేదా, నేను ఓడిపోతానా, అవుతుందా కాదా, ఇలాంటి భయం మనకు ఉంటుంది. సో ఆ భయం గెహాజీ ఎలీషా శిష్యుడు వచ్చి ఎలీషాతో చెప్తాడు, అయ్యా మనం అయిపోయినాం, విల్ డై నౌ. ఎందుకంటే కొండంతా ఆర్మీ చుట్టి ఉన్నది, వాళ్ళందరూ బావన ఆరోతో ఉన్నారు, గుర్రాలతో వచ్చారు, రథాలతో వచ్చారు, మనం చచ్చిపోతాం, ఇప్పుడు మనం బ్రతకలేమంటాడు. అయితే ఇక్కడ ప్రాఫిట్ ఎలీషా అంటాడు, ఎలా అంటున్నాడంటే, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ బికాస్ ఐఎమ్ ఏ ప్రాఫిట్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ బికాస్ ఐ కెన్ సీ, నేను చూడగలుగుతాను, ఐఎమ్ ఏ సీయర్, అంటే నాకు ముందుగా అన్ని తెలుసని నేను గొప్పగా చెప్పుకోవడం లేదు అని అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు కళ్ళతో చూస్తున్నావు, విశ్వాసంతో చూడడం లేదు కాబట్టి నీకు చెప్తున్నాను. అందుకే యావే దేవా ఈ గేహాజీ కళ్ళను తెరవండి అంటాడు. వై గాడ్ సెడ్ లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ గెహాజీ సో దట్ హీ కెన్ సీ వాట్ ఎల్స్ ఆర్ దేర్ బిహైండ్ దిస్ హార్సెస్ అండ్ చారియట్స్. ఈ రథాల వెనుకట్ల, ఈ గుర్రాల వెనుకట్ల ఏమున్నాయో ఇతను చూడగలుగుతాడు. ఎందుకంటే ఇతను కళ్ళు వాటిని చూడలేవు. ఇతను శక్తి వలన, బలం వలన చూపెట్టుకోవడానికి చెప్పడం లేదు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ విశ్వాసంతో చూడలేడో అతనికి ఏం కనిపిస్తుంది? లోకరీతి బలమే కనిపిస్తుంది. బట్ వెన్ యు సీ త్రూ ద స్పిరిచువల్ ఐస్, ఆ యొక్క కంటిలో, ఆ కంటి ద్వారా, ఆ విశ్వాసంతో నిండిన కంటి ద్వారా నువ్వు చూస్తే దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. Amen. అది మనం చూడలేకపోతున్నాం. అందుకే భయం, అందుకే ఆందోళన, అందుకే వేదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎందుకు
ఆ ఎలీషా చూడాలనుకోవడం లేదు. వై ఎలీషా డజంట్ వాంట్ టు సీ? ఆయనకెందుకు ఆ నేత్రాలు వద్దు? బికాజ్ హీ నోస్, హీ ఈస్ కాన్షియస్ దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ ఆల్వేస్ విత్ హిమ్. ఆయనకు ఆల్రెడీ తెలుసు. ఎట్లా తెలుసు? ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నాతో పరిశుద్ధాత్మ దేవుడు 24/7 ఉన్నాడు కాదు. ఎందుకంటే నువ్వు అలా ఉంటే, మనం అలా ఉంటే, ఇప్పుడు మనం సూట్ వేసుకుంటే మంచిగా కనిపిస్తామా లేదా? యు నో దట్ యు లుక్ గుడ్ అండ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ యూ షుడ్ హ్యావ్. ఐ నో దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ గాడ్ ఇన్ మీ, ఇస్ దేర్ ఇన్ మీ. నాలో ఉన్నాడని నీకు తెలియాలి. సూట్ వేసుకుంటే, పట్టు చీర వేసుకుంటే మనం బాగున్నామని మనకు తెలుసు. అదేవిధంగా కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. దెన్ యూ విల్ వాక్ లైక్ దట్. అందరు సూటు బూట్ వేసుకున్నట్టు నువ్వు మంచిగా నాలో పరిశుద్ధాత్మ దేవుడిని ఆనందంగా వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దగ్గర డైమండ్, ప్లాటినియం, గోల్డ్ నెక్లెస్లు అవి ఉంటాయి, నీ దగ్గర ఏముండదు. మేరే పాస్ మా హై అంటావు నువ్వు. క్యా హై? హల్లెలూయా. ఎందుకంటే తల్లి నిన్ను విడనాడినా, తండ్రి నిన్ను విడనాడినా, నేను నిన్ను విడనాడను. ఒకవేళ నిన్ను కన్న తల్లి, నీకు పాలు ఇచ్చే తల్లి కూడా ఒకవేళ మర్చిపోతే నేను నిన్ను మరవను అన్నాడు. సో ఒక తల్లిలాగా, కన్న తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దావీదు రాజు అంటాడు, కింగ్ డేవిడ్ వాజ్ ఏబుల్ టు క్యారీ ద సేమ్ అనాయింటింగ్. దావీదు రాజు అదే అభిషేకం తీసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళాడు. అతను ఏమంటాడు? ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ఐ విల్ నో ఫియర్, I will not fear. Praise the Lord. Hallelujah. Because thy rod, thy staff comfort, thy rod, the staff shall comfort me. Thou anointed my head with oil. So when David is going through problems, he smiles. ఎందుకంటే నీ యొక్క గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుందువు. నీ బడితయు నీ కోలయు నాకు డాలుగా ఉండును. కాబట్టి ఆయన ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగా వస్తుంది నీ అభిషేకం. ఎక్కడికి వెళ్ళినా ఏది మనం చెప్పమనండి. అడుగుతున్నానని బాధపడకండి. నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఆయన అండ లేకపోతే నేను బయటికి పోను. నీ తోడు లేకపోతే, పాట పాడతాం చాలా మంచిగా, నీ తోడుగా. సో దేవుడు ఉండగా మన తోడు, నీ తోడేంటి? మన తోడు ఒకటే. సో దావీదు రాజు నీ అండ నాకు తోడుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి దావీదు రాజు ఎక్కడికి వెళ్ళి ఎలాంటి వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్నా కూడా ఆయన వెళ్తున్నప్పుడు నవ్వుకుంటూనే వెళ్తాడు. మనం సస్తామని నీకు తెలియదా అని పక్కోడు అడిగితే కూడా, నేను సావను, నాతో దేవుడు ఉన్నాడు, ఆయన నా అండ, ఆయన నా డాలు, నన్ను కాపాడే దేవుడు ఆయన, నేను మరణంలో నడిచినా నాకు ఏమీ కాదు అని పలికే దావీదు రాజులాగా నువ్వు ఉండాలి. ఈరోజు దావీదు రాజు పైన ఉన్నాడు, ఈరోజు నువ్వు దావీదు రాజులాగా మారాలి. ఆమేనని చెప్పండి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దావీదు రాజు? ఓ దావీదు రాజు, నువ్వు కావా? నువ్వు కాలేవా? అవునా కాదా? ఆడళ్ళు మొగలతో సమానం అంట. మరి దావీదు రాజు కాలేవా? ఈజీగా అవుతాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇన్ స్పిరిట్. యూ కెన్ బికమ్ ఎనీథింగ్. ఏదన్నా కాగలుగుతాం ఆత్మలో. ఆ విశ్వాసం ఉండాలి, ఆశ ఉండాలి, మనలో కోరిక పుట్టుక రావాలి. మనం మించినేమవుతాం, డాక్టర్ అవుతాను, అదవుతాను, ఇదవుతానని ఏ రీతిగా దీక్ష తీసుకుంటామో అదే విధంగా నువ్వు దావీదు రాజు కూడా కాగలుగుతావు. హల్లెలూయా. దావీదు రాజు కింగే, రారాజువే, బట్ హీ వాజ్ ఎ వర్షిపర్. నేను కింగ్ అయితే వర్షిప్ చేయదని రూల్ లేదు కదా. ఆమేన్. తండ్రి వందనం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఎలాంటి పరిస్థితిలో, ఎందుకు దావీదు రాజు అలా అంటున్నాడు? నేను మరణ లోయల్లో వెళ్ళినా, నేను గాఢాంధకారపు లోయల్లో వెళ్ళినా నాకేమి కాదంటే, ఆ సిచ్యువేషన్లో నేను వెళ్తున్నాను. ఎవరితో వెళ్తున్నా? ఏమో కొంతమందికి అసలు ఎక్కడ వెళ్తున్నాడో ఏమో, ఇంకా ట్యూబ్లైట్లనే ఉన్నారు. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దట్ సర్కమ్స్టెన్స్
ఐఎమ్ నాట్ గోయింగ్ అలోన్. ఐ అవేర్ ద హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ విత్ మీ. ఆమేన్. నేను అక్కడికి వెళ్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు. అయితే సర్కమ్స్టెన్స్ నన్ను ఏం చేస్తుంది? ఏం చేయదు. ఆ? ఎంత బాగా అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, తోడు ఉంటే నేను చెప్పగలుగుతా. పైసలుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆకలిస్తే భయపడతామా? లేదు. ఎందుకు భయపడం? పైసలు ఉన్నాయి కదా. పైసలు ఉన్నాయి. లేకపోతే భయం. భయమే. ఏం తిందామో 1 గంట అయిపోతుంది, మళ్ళీ ఆకలితో ముందే నాకు షుగరు బీపీ ఉంది, పోవడం కూడా మానేస్తాం. అదే పైసలు ఉంటే ఏం కాదులే, అక్కడ ఏదైనా తింటామంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ యుద్ధమన్నా వెళ్ళండి, గో ఫైట్ ఎనీ బ్యాటిల్, బట్ క్యారీ ద హోలీ స్పిరిట్. అయితే పరిశుద్ధాత్మ, ఆ యుద్ధంలో వెళ్తున్నాను. అరే నువ్వు ఒక్కడు వెళ్తున్నావా? ఒక్కడిని వెళ్తలేను. ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా వెళ్ళిపోయింది బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రూమ్ లోకి వెళ్తున్నాను నేను. ఎక్కడికి? రూమ్ లోకి. సైలెంట్ ఎందుకున్నా అడగండి. మన గతి అదే కదా. రూమ్లోకి వెళ్తే ఏమండి తొందరగా వచ్చేయండి, నాకు భయం వేస్తుందట. ఎవరు చెప్తారండి ఇది? భార్య. మీరు ఉండండి. ఎవరండి? ఎవరి వారి అండి? పేరండి? అమ్మా మైకి రాదు. ఎంత స్వార్థం నీకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నది. మరి ప్రార్థన వా 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 వా, షీ ప్రేస్ వెరీ నైస్లీ. అవునా కాదా బ్రదర్? అక్క ఉండరాదే, నువ్వు ఎందుకు ఊరికి నన్ను ట్రబుల్ చేస్తున్నావు? మనం అంటే ఆడ మండుతుంది, ఆయన అంటే బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. చెప్పు నాన్న నువ్వు. చూడు మీ ఆయన అంటున్నాడు చూడు. సో మనం చూడండి, ఒక రూమ్లోకి వెళ్తే భయపడుతున్నాము. రూమ్లో కరెక్టేనా? ఇప్పుడు మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా రుజువు అయిపోయింది. అయిపోయిందా లేదా? ఆయన లేకపోతే నేను యాడికి పోలేనంట. అయిపోయిందా? అయ్యిందా కాలేదా? అయింది. ఆయన లేకపోతే నాకు కాలు చేతులు ఆడవంట. మరి చిన్నప్పటి నుంచి ఏం ఆడిందమ్మా? వీళ్ళు జీవితంలో ఎక్కడ నవ్వరు. నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉంటా. ఒక్కటి కూడా వాక్యం రాస్తున్నప్పుడు నాకు నవ్వే వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇట్లా చెప్తాను నాకు ముందే తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దానికి తోడుగా ఈరోజు వీళ్ళు వచ్చిండ్రు కాబట్టి బకరా కూడా వచ్చిండ్రు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఏం చెప్పినా బెంజమిన్ డేవిడ్ అక్కడి నుంచి అందిస్తూ ఉంటాడు, అది కూడా తెలుసు నాకు. అయితే ఈరోజు వాక్యం సూపర్గా ఉంటుంది. ఆల్ విల్ బి బ్లెస్డ్ అనుకున్నా. ఆమేన్. ఎగ్జాంపుల్స్ మేక్ పీపుల్ అండర్స్టాండ్. అది నవ్వే కావచ్చు, జోకే కావచ్చు, కానీ మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మనం చిన్న రూమ్లోకి వెళ్తే కూడా మనం అంటాము భయం వేస్తుంది నాకు. బట్ వెన్ యూ హ్యావ్ దట్ కాన్షియస్నెస్, ఆ స్పృహ, ఆ మనస్సాక్షి నీలో ఉంటే, నేను ఎక్కడ ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నా, చీకట్లో ఉన్నా, నాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి భయమెందుకు, ఇక దిగులెందుకు, రోమీయులకు రాసిన లెక్క 8వ అధ్యాయం 31వ వచనం. అందుకే వచనం చెప్తుంది, నా ప్రక్కన. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈస్ దేర్ ఫర్ us, హూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ us? దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు? ఆమేన్. 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 కాబట్టి ఇది మన మనస్సుకి, మన మనస్సాక్షికి తెలిసి ఉండాలి. నా పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆమేన్. నా పక్షమున దేవుడు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నాకు విరోధి ఎవరు ఏ శత్రువు ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీ విరోధి బాణం విసిరిండు అనుకో, ఏమి విసిరిండు? బాణం. బాణం ఇట్లా విసిరుతాడా బాణము విరోధి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా విసిరుతాడు? కక్షతో బాణం విసిరిండు అనుకోండి,
పోరా అనాలి. ఏమంటారు? పోరా. వేరేది ట్రై చేసుకో, ఇది ఏం చేయదు నన్ను అనాలి. ఇంకా కొన్ని బాణాలు తెచ్చుకొని ట్రై చేసుకో. సో యూ షుడ్ బి డేర్ ఇనఫ్. ఆ రకంగా ఉండాలి. ఏం చేస్తావో చేసుకో. ఇప్పుడు ఒక మాంత్రికుడు వచ్చి నా మీద మాంత్రిక శక్తిని ప్రయోగించిండు అనుకోండి, నాకేమైనా అవుతుందా? ఏం కాదు. ఎందుకంటే ఎందరిలో ఉన్న మాంత్రిక శక్తులు దేవుడు నా హస్తం ద్వారా విరగొడతాడు. ఆమేన్. ఇప్పుడు నా మీదకి ఏమన్నా వేసిండు అనుకో, ఇట్లా వచ్చి తాకి అది కింద పడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను చూసి ఏమంటా, ఇంకా చేసుకో, టైం పాస్ అవుతుంది నీకు అంట. అవునా కాదు? సో వెన్ యూ హ్యావ్ దట్ హోలీ స్పిరిట్, నేను ఎందుకు అనగలుగుతున్నాను? ఎందుకంటే ఆ శక్తి నన్ను ఏం తాకలేదు, ఏం చేయలేదు కాబట్టి ట్రై అగైన్ అంటాను. ట్రై సెవరల్ టైమ్స్, నథింగ్ విల్ హ్యాపన్ టు మీ అంట. ఆమేన్. అదేవిధంగా ఆ శక్తి మీరు కలిగి ఉంటే, లేనప్పుడు బ్రదర్ నాకు డౌట్ వస్తుంది, కడుపులో నిన్నటి నుంచి గడగడా అంటుందంట, అది కూడా మాంత్రిక శక్తేనా? కలిసే ఇని ఐసా చల్రా బ్రదర్, కుచ్ మసి నీ చిరికాదు నన్ను పాలు అడిగివో ఉన్నా చూడు, నన్ను సతాస్తుంది అప్పటి నుంచి. ఇంటికి పోయిన తర్వాత రండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సొంత మొగుడు కొద్దిగా ఇట్ట నడుస్తున్నాడు, ఆడ ఏ నొప్పికి నడుస్తున్నాడో. ఏదో తేడా కనిపిస్తుంది. ఎవరైనా ఏమైనా చేసిందంటారా బ్రదర్? పాపం కాళ్ళ మధ్యలో నొప్పి, ఆడ ఇంటింట్లో నడుస్తున్నాడు. ఆ వ్యక్తిని పట్టుకొని పోయి మరి చీకటి శక్తి ఏదైనా తొక్కిండా బ్రదర్? ఈ జోకులు మండిపో. కొన్నిసార్లు నవ్వలేక వాళ్ళ ముందు ఎంత సీరియస్ ఉండాలి కదా నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది లోపల పెట్టుకొని నవ్వు. ఇన్ని రోజుల వరకు నవ్వలేను కొన్నిసార్లు, ఎందుకంటే నవ్వుతే వాళ్ళు ఏమనుకుంటారు కదా సిస్టర్. అవును. బ్రదర్ కేటి నేను ఉన్న బాధ చెప్తే ఆయన నవ్వుతున్నాడు, కానీ అసలు విషయం తెలియదు. ఆ తర్వాత మాంత్రిక శక్తి కాదు బ్రదర్, ఇప్పుడు తెలిసింది నాకంట. జోసెఫ్ డేవిడ్కి ఇంకా కుంగే గుర్తుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే చూడండి ఆ ఛాలెంజ్ మనకు మన ఆత్మదేవుడు మనకు లోపల ఉన్నాడని మనం ఎప్పుడైతే రుజువు చేసుకొని మనం దాంట్లో జీవిస్తామో అప్పుడే ఈ మాట అనగలుగుతాం. ఆ భయం ఉండదు మనలో, ఆ ఆందోళన ఉండదు. ట్రై చేసుకో ఇంకా ఎన్నిసార్లు అయినా, నాకేం కాదు, ఎందుకంటే నా చుట్టూ సర్వంగా కవచం ఉన్నది. ఆమేన్. జకరియా 4 ప్రకారంగా అగ్ని కంచు నా చుట్టూ వేయబడి ఉన్నది. ఆమేన్. ఎలీషా గ్యాస్ చుట్టూ ఎలాంటి రథాలుండే? అగ్నితో. సో అలాంటి రథము మన చుట్టూ ఉంటుందని మనం నమ్మాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి చాలా మంది సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఒక చర్చ్ బాగా కట్టేస్తారు, అవునా కాదా? కట్టిండ్రు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా ఆత్మలు రావాలని దండిగా రావాలి, పరుగున రావాలి అని ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఇప్పుడు బ్రదర్ నేను ఒక మాట అడుగుతాను, చర్చి కట్టడానికి దేవుడు సహకరిస్తే మనుషులను ఎవరు తీసుకురావాలి? కాబట్టి మన పెళ్లి దేవుడు చేశాడంటే మన కుటుంబాన్ని కూడా, అంటే అరే ఆడ ఉన్నంతసేపు ఏసు రక్తం అంటే వాళ్ళు నాకు ప్రేర్ చేయడానికి వచ్చినా నేను వాళ్ళది.
హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ చర్చి కట్టిన అదే అభిషేకం నీ ఇల్లును కూడా కడుతుంది, ఆమేన్. నీ కుటుంబాన్ని కడుతుంది. ఆమేన్. కానీ నువ్వు ఆ అభిషేకం కలిగి ఉండాలి కదా. మన పెళ్ళి కాగానే చాలామంది లోకరీతిగా వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు చర్చి కట్టేసినాం అనుకోండి, ప్రజలు కూడా వస్తున్నారు. వస్తుంటే గుడ్డోడు వస్తే, ఒక కుంటోడు వస్తే, సపోజ్ పాస్టర్ బ్లెస్సీ అనుకోండి. ఇప్పుడు ఒక కుంటోడు వచ్చాడు, ఏం చేస్తాం? మా పెద్ద చర్చి కట్టినావు, నువ్వు ఎంత అరిసినా కుంటోడు బాగా గాడాడా అవుతాడా? గుడ్డోడు చూడగలుగుతాడా? లేదా? ప్రైజ్ లా. ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఇప్పుడు ఏమవుతుందంటే ఆమెకు భయం వేస్తుంది. నేను చర్చి కట్టినా, నా చర్చికి రేపు ఒక గుడ్డోడు వస్తే, నా చర్చికి ఒక మూగ వ్యక్తి వస్తే, నా వ్యక్తికి ఇలాంటి శక్తులతో నిండిపోయిన వ్యక్తి వస్తే, హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఎవరైనా ఊ అని కొద్దిగా అనగానే వీళ్ళు ఏదో తేడా కనిపిస్తుంది, పట్టుకోక ఎవరు ప్రార్థన చేసి వీళ్ళే భయపడతారు. ఎందుకు తెలుసా? వాళ్ళలో ఆత్మ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే దేవుడు నీకు ఒక ఆలయం ఇచ్చాడు, ఎప్పుడైతే ఆయన ఒక దర్జానికి ఇచ్చాడో, అన్నీ ఆయననే చేస్తాడు. ఆమేన్. ఎవరికి చెయ్యాలో వాళ్ళకు ఖచ్చితంగా చేసి దేవుడు దీవిస్తాడు. ఆమేన్. కాబట్టి నువ్వు చింతించొద్దు. ఆమేన్. మనం బలహీనము పడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. యేసు దేవా వందనం, యేసు దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. సో ఎప్పుడైతే నీలో ఆ కాన్షియస్ అంటే ఆ స్పర్శ, ఆ విశ్వాసం, ఆ మనస్సాక్షి నీలో ఉంటుందో, ప్రతి యుద్ధమును పోరాడుతూ ముందుకు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే లేదో నువ్వు చిన్న చిన్న వాటికి కూడా నీరసం అయిపోతావు, బలహీనమైపోతావు. బాధల్లోకి, వేదనలోకి, శోధనలోకి నువ్వు గురి అయి ఇంకా ప్రార్థనలో నువ్వు ఉండలేవు. ప్రార్థన జీవితం నువ్వు ముందుకు జీవించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దావీదు రాజు చెప్తాడు, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనంలో, ఎస్ విత్ యూ ఐ క్యాన్ క్రష్ అన్ ఆర్మ్డ్ బ్యాండ్. ఒక సైన్యాన్ని నీ శక్తి వలన నేను అలా నాశనం చేయగలుగుతాను, అలా కూలగొట్టగలుగుతాను. చదువునానా? నీ బలముతో నేను శత్రు సేనలను జయించి వారి దుర్గములను స్వాధీనము చేసుకొందును. చూడండి, శత్రు సైన్యాన్ని మరి వాళ్ళకు ఏది ఉన్నా కానీ వారి శత్రుని నేను స్వాధీనం చేసుకోగలుగుతాను. ఎవరి బలముతో? దేవుని బలం. కాబట్టి చూడండి, గుడ్డోడిని బాగా చేయగలుగుతాం, కుంటోడిని బాగా చేయగలుగుతాం. ఏదంటే అది మనం గర్భం లేని వాళ్ళకి గర్భాన్ని, ఏది కావాలంటే అది వాళ్ళకు దయచేయగలుగుతాం. ఎందుకంటే నీకు దేవుని శక్తి తోడుగా ఉంటుంది కాబట్టి. ఆమేన్. మన ప్రార్థన శక్తితో, మనకు వచ్చిన స్క్రిప్చర్స్, వచనాలు ఏదైతే మనసులో ఉందో వాటితో మనం ఏమీ చేయలేం. అది కేవలం శబ్దం మాత్రమే. సాతానికి తెలుసది, ఇది శబ్దమే. ఇతను దగ్గరికి మనం పోతే ఇతను ఏం చేయలేడు. కానీ ఎవరి దగ్గర పోవద్దో వాళ్ళ దగ్గర వారు ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజులాగా మనము కూడా ఆ రీతిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దావీదు రాజు ఏమంటాడంటే, ప్రతి పోరాటం ఇప్పటిదాకా ఏదైతే నేను పోరాడనో, ఐ డిడ్ నాట్ ఫైట్ అలోన్. ఇన్ ఎవ్రీ ఫైట్ హీ వాజ్ దేర్ విత్ మీ ఆమేన్. అండ్ హీ ఫాట్. నేను నిలబడ్డా. యుద్ధము యెహోవాది. ఆయన పోరాడాడు, నేను నిలబడ్డా. ఫైట్ నాదే, కానీ పోరాడింది ఎవరు? యెహోవా. అబ్బా, నీకు ఉద్యోగం సజ్జం లేకపోయినా మంచిగా జరిగింది పెళ్ళి అంటే మా డాడీ చేసిండంట. ఎవరు చేసిండ్రు? డాడీ. చూడండి, సూపర్ కానీ సింపుల్గా ఎవరు చేసిండ్రు? డాడీ. మరి నువ్వెందుకు పోరాడుతున్నావు? నీ డాడీ నీకు సర్వం చేయడానికి సిద్ధంగా ఉంటే అప్పుల కోసం నువ్వు పోరాడుతున్నావు, కష్టాల్లో నువ్వు పోరాడుతున్నావు, వేదనలో నువ్వు పోరాడుతున్నావు, నీ పిల్లల్ని పైకి తీసుకెళ్ళని నువ్వు పోరాడుతున్నావు, వాళ్ళు చదువుకోవడానికి నువ్వు పోరాడుతున్నావు, వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వు పోరాడుతున్నాడు. మరి ఆయన ఎందుకబ్బా నీకు? అన్నీ ఆయనదే. మళ్ళీ అడిగితే నీకు పెళ్ళి ఎవరు చేశారమ్మా? డాడీ. ఎవరు చేశారు? దేవుడే. పిల్లలు ఎవరు ఇచ్చారు? దేవుడే. మరి ఎవరు పోషించాలి? దేవుడే. చూడండి, మరి ఇద్దరే సాల ఎందుకు అనుకున్నావు? దేవుడే చెప్పిండు.
అవునా కాదా? మనము దేవుని మీద నమ్మకం కలిగిలేము. ఎవరు పోషిస్తారు, ఎవరు పెంచుతారు, ఎవరు వాళ్ళని చదివిస్తారు, ఇవన్నీ చాలా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలా అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంతమంది పిల్లలు కావాలో మీరు నిర్ణయించుకోండి, దాంతో నాకు సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, భావనాత్మదేవ వందనం, పావనాత్మదేవా వందనం, త్రియేక దేవ వందనం. త్రియేక దేవా వందనం. కాబట్టి దావీదురాజు ఒకటే మాట తనలో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని? నేను ఏ గోత్రం చేస్తున్నాను? మీ గోత్రాలు ఏవండి? యూదా గోత్రం. చందమామ గోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏ గోత్రం? యూదా గోత్రం. నేను సింహం. నేను ఎవరిని? సింహం. సింహపు యూదా గోత్రపు నామమున ఆ దేవుని యొక్క నామమున వస్తున్నానంటాడు. అవునా కాదా? మనం పోతున్నామంటాం, నువ్వు నడు నేను వస్తా అంటాం. ఆయన అట్లా కాదు, నేను సింహం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఐ కేమ్ విత్ ద వారియర్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే యుద్ధాన్ని పోరాడే ఆ పరిశుద్ధాత్మ శక్తి సైన్యంతో నేను వస్తున్నాను. నేను వస్తలేను, ఆ సైన్యము నా కోసం పోరాడానికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇలాంటి అభిషేకంతోనే దావీదురాజు తన జీవితాంతం జీవించాడు. మరి జీవితాంతము ఆయన యుద్ధంలో కానీ తన జీవితంలో కానీ అన్నిట్లో విజయాన్ని పొందుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే గొలియాతు తన ముందు వచ్చాడో అక్కడ తన రహస్యాన్ని, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ఏదో ఒకసారి అందరు చప్పట్లు కొడదాం. సో ఎక్కడైతే దావీదు, కింగ్ డేవిడ్ గొలియాతు ముందు వచ్చి నిలబడ్డాడో అక్కడ తన సీక్రెట్ని రివీల్ చేస్తున్నాడు. తన శక్తికి కారణం ఎవరు? ఈ రోజు వరకు ఈ శక్తికి కారణం ఎవరని ఆ రోజు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు 14 సంవత్సరాలు, దావీదు రాజుకు 14 సంవత్సరాలు. ఆ టైంలో అతను ఎలుగుబంట, గుడ్డెలుగునా, బియర్ అంటే ఎలుగుబంటి. 14 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పుడు మా నాన్నగారి యొక్క యాటల్ని నేను మేపుతున్నప్పుడు గుడ్డేలుగు హామ్ చేయడానికి వచ్చింది. వారిని తినేద్దామని వస్తే నేను ఆ గుడ్డెల్ని చీల్చేయగలిగాను. ఎలా చీల్చగలిగాను? నా శక్తి వలన కాదు. నాకు తెలుసు ఆ సమయం నన్ను ఎవరో ఒకరు ఆవరిస్తారని, నా మీదికి ఒక శక్తి దిగి వస్తుందని నాకు తెలుసు. ఆ శక్తి ద్వారా ఆ గుడ్డెలుగుని నేను చంపగలిగాను. సింహపు నా మేకలను చంపి తిందామని వచ్చినప్పుడు నేను సింహాన్ని 2గా చీల్చేశాను. అప్పుడు ఆ శక్తి నా మీదకి దిగి వచ్చింది కాబట్టి నేను ఆ సింహాన్ని చీల్చగలిగాను అని అప్పుడు చెప్తున్నాడు గొలియాత్ ముందు. ఇన్ ద సేమ్ వే ఇన్ 1 Samuel 17:26 మొదటి శామ్యూయల్ 17:26 దావీదు ముందు నిలబడి ఏమంటున్నాడు? గొలియాతు ముందు నిలబడి దావీదు ఏమంటున్నాడు? ఎవడిడో సున్నతి లేని, ఎవరు? అన్సర్కంసైజ్డ్. హూ ఇస్ దిస్ ఫిలిస్టీన్ అన్సర్కంసైజ్డ్ హూ ఇస్ ఛాలెంజింగ్ మై ఇజ్రాయెల్ పీపుల్, ద పీపుల్ ఆఫ్ యావే గాడ్. నా గొప్ప దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ బిడ్డలకు వ్యతిరేకంగా యుద్ధం పోరాటానికి వస్తున్న ఈ యొక్క సున్నతి లేని వ్యక్తి ఎవరు? లెక్కగా లేని వ్యక్తి ఎవరు? ఆ దేవుని ముందు. ఎందుకు అలా చెప్తున్నంటే, ఏ దేవుడి నామంలో నేను వస్తున్నా అంటున్నాడు కదా, ఆ నామం ముందు ఏ నామము నిల్వజాలదు. కాబట్టి అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, తరము తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసానా హల్లెలూయా 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 హోసానా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దావీదు రాజు ఏమంటాడు?
మొన్నప్పుడు లోయల్లో నేను నడిచినా నాకు ఏమీ కాదంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అలాంటి చీకటి అంటే చీకటి జీవితము మీ జీవితాన్ని కమ్మి ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో మీరు నడిచిన యూ విల్ బి బోల్డ్ ఇనఫ్, స్ట్రాంగ్ ఇనఫ్. ఆమేన్. ధైర్య సాహసంతో ముందుకు మీరు వెళ్ళగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అప్పుడు మీకు తెలిసి ఉంటుంది నాలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాడు. ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి సర్కమ్స్టెన్స్ ఉండనివ్వండి, ఏ పరిస్థితి అయినా ఉండనివ్వండి, మీరు ఏనాడు భయపడరు. ఎందుకంటే ఏ నామమైనా కానివ్వండి, యేసు నామం ముందు నిలబడితే అది కిందికే పోతుంది కానీ మీదికి రాలేదు. నో నేమ్ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్, ఇట్ విల్ గో డౌన్. కానీ యేసు నామాన్ని పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నవాడు ముందుకు పోతాడు. ఈ విల్ మూవ్ ఫార్వర్డ్, ఈ విల్ గో అప్వర్డ్. ఆయన ముందుకి ఇంకా తన జీవితంలో లోకరీతిగా పరలోకరీతిగా ఆత్మికంగా ఇంకా పైకే పోతాడు కానీ కిందికి పోయే అవకాశం. అందుకే దేవుళ్ళో ఉన్నవాడు చూడండి, వాళ్ళు చేసే తక్కువైనా ఎదుగుదల ఎక్కువ కనిపిస్తుంది. ఎదుటోళ్ళకి అదే రకంగా ఎలా వస్తుందబ్బా అనుకుంటారు. ఎందుకంటే ఆయనతో ఉన్నవాడు ఆయన దీవెనగానే మారుస్తాడు, ఇచ్చే బిడ్డగానే మారుస్తాడు. నిన్ను తోకగా పెట్టడు, తలగా పెడతాడు. హల్లెలూయా. తండ్రి వందనం. సో యు ఆర్ అఫ్రేడ్ బికాస్ యు థింక్ యు ఆర్ అలోన్. మీరు ఒంటరిగా ఉన్నారని, అదేవిధంగా నేను పోరాడితే ఓడిపోతారని బాధపడుతున్నాడు. కానీ దేవుడి యొక్క ఆ యొక్క స్పర్శ మీరు కలిగి ఉంటే, దేవుడి యొక్క ఆత్మ నాలో ఉందని మీరు ఏనాడు భయపడడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ వందనం. నేను ఇందాక దావీదు రాజు గురించి చెప్పాను. కష్టాల్లో వెళ్ళినప్పుడు దావీదు రాజు నవ్వుకుంటూ వెళ్తాడు. అదేవిధంగా ఇతరులు చూస్తే, ఇప్పుడు చూడండి చాలామంది నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా ఇంట సిస్టర్ ఎలిజబెత్ మీరు రండి, మైక్ ఏది? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నేను నవ్వుకుంటూ పోతామా, నువ్వు ఎట్లా పోతావు? ఏడ్చుకుంటూ పోతాం. ఎట్లా పోతావు? ఏడ్చుకుంటూ ఉంటాం. చూసిండ్రా, నేను కష్టాలు ఉన్నప్పుడు నవ్వుకుంటూ పోతున్నా. మరి మరి కుటుంబంలో అశాంతి ఉన్నప్పుడు, బాధతో దుఃఖంతో కొట్లాట అయినప్పుడు, ఏడుస్తూనే ఉంటాం. ఆ, అదే ఆర్థికంగా చాలా బాధపడుతున్నప్పుడు ఏడుస్తూనే ఉంటాం. ఎవరిని చూసి? నన్ను నేనే చూసుకుంటా. నన్ను నువ్వే చూసుకొని. ఒక్కొక్కసారి ఇతరులను కూడా చూసి మనము బాధపడుతుంటాం, ఓకేనా? కానీ నేను నవ్వుతుంటా. ఎందుకు? ఎందుకంటే నాకు అన్ని సమకూర్చబడదు. మరి ఈ కష్టాల్లో, ఈ వేదనలో, ఈ బాధలో, ఈ దుఃఖంలో, ఈ పరిస్థితిలో నేనేమనుకుంటానంటే ఇవన్నీ కూడా నాకు ఒక దీపం లాంటిది. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ల్యాంప్ టు మీ. అయితే ఇక్కడ దేవుడు ఏదో నాకు చూపెడుతున్నాడు. ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ బాధలో, ఈ ఆర్థిక ఇబ్బందులు, నా భర్త నన్ను కష్టపెడుతున్నాను అనుకోండి, నా భార్య కష్టపెడుతుంది అనుకోండి, ఇక్కడ ఏదో నేర్చుకోవాలి. అప్పుడే కదా ఈమె కౌన్సిలింగ్ కలుగుతాను. అవునా కాదా? ఇంట్లో భార్యలేరా హింసిస్తారు, ఈరోజు నాకు బాగా తెలుసు. అవునా కదా? మీకు తెలియదు కాబట్టి మీరు చెప్పారు, నాకే తెలుసు అది. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఈమె వాళ్ళ భర్త ఈమె గురించి వచ్చి చెప్పిండు అనుకోండి, నేను ఈజీగా అర్థం చేసుకుంటా ఎలాంటి రాక్షసి ఈమె అని. రెండో రూపం అన్నమాట అది. ఇది హోలీ స్పిరిట్ రూపము, అది ఈవిల్ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని గట్టిగా ఎలిజబెత్ కోసం చెప్పట్లతో ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇవన్నీ మన జీవితంలో అన్నీ తెలిసి ఎందుకు తెస్తున్నాడు? తెలిసే తెస్తాడు, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన నిన్ను ఐ లవ్ యూ యేసయ్యా నా ప్రియుడవు నీవయ్యా. ఆపండి. ఇప్పుడు మొగుడు కొడితే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా లేదా? అందరు పోము, అంత బేగరదనమాట. ప్రైజ్ ది లార్డ్. తిడితే పోము, అసహించుకుంటే, నేను ఇంకొక దాన్ని చేసుకుంటా అంటే పోతాం, వెళ్ళిపోమంటే, వెళ్ళము, చీ కొట్టినా పోము. మళ్ళీ పోతాం. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి.
కరెక్ట్గానే చెప్తున్నారా, అవునా కాదా? అవును బ్రదర్. చూడండి ఇక్కడ ఐ లవ్ యుఎస్ఏ అని చెప్పేసి నా ప్రియుడవుని, అన్ని కథలే కదా ఇవన్నీ, ఇది స్టోరీయే కదా, అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. ఈడ ఈజీకి వెళ్ళిపోతాం. నేను రేపటి నుంచి రాను, నాకు మినిస్ట్రీ వద్దు. అదే మొగుడిని వదిలేసి వెళ్ళిపోతావా చెప్పేసి వెళ్తావా మెర్లిన్? లేదు. నీ కాలు మోగుతా, ఈ ఒక్కసారి క్షమించు. ఎంతమంది అనలే, అదే భర్త కూడా అట్లనే చేస్తాడు. బాబా బ్లెస్సికాలు ఎన్నోసార్లు పట్టుకున్నాడు ఆయన, నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నువ్వు పట్టుకున్నావా? చూడు బతుకు లేదు వేరేది. ఆమెన్ లేదు. సో హియర్ వి వాంట్ వరల్డ్లీ. అదేవిధంగా దేవుడిలో ఆయన కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు ఏది కూడా మన జీవితంలో వచ్చినా మనం అందులో ఏదో చేస్తాడు దేవుడు. సంథింగ్ హీ వాంట్స్ టు టీచ్ మీ. ఐఎమ్ ఏ చోజన్ వెసిల్ అనండి. ఐఎమ్ ఏ చోజన్ వెసిల్. నేను ఎన్నుకున్న పాత్రను కాబట్టి, ఎన్నుకున్న పాత్రను కాబట్టి నాకు దేవుడు బోధిస్తున్నాడు, నాకు దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు. నన్ను లేవనెత్తుతున్నాడు. ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ వేదన, బాధ వచ్చినప్పుడు దేవుడు నిన్ను కింద పడేయడం లేదు. శద్రకు మెషకుని తీసుకుపోయి అగ్నిగుండంలో వేసి కాల్చేయాలని కాదు, ఆ దేశంలో ఉన్న వారందరికీ కళ్ళు తెరవాలని, వాళ్ళు తెరుచుకోవాలని, యావే దేవుడిని నమ్మాలని. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాటిలో చాలా హుషారు ఉండాలి. పాములాగా చాలా షార్ప్గా ఉండాలి మనం. ఈ చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓహో దేవుడు ఇంత ప్రార్థన చేసినా ఇంకా శోధన, సాతాన్. ఏది అనారోగ్యం వచ్చిన శోధన, లే దీనివల్ల ఇప్పుడు షుగర్, బీపీ వచ్చింది అనుకోండి, ఆయుష్ పెంచుతున్నాడు అనుకోవాలి. ఎజికియా రాజుని దీవించినట్లు దేవుడు ఇంకా నన్ను, ఆయనకు 15 ఇస్తే నాకు 60 ఇస్తాడనాలి. కాబట్టి భయం ఉండదు మనకి, ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి. సో ప్రతి దాంట్లో దేవుడు నీకు ఆ యొక్క ట్రైనింగ్ ఇస్తాడు. అందులో అల్లను నిలబడగలిగితే దేవుడు రానున్న రోజుల్లో ఇంకా నిన్ను నమ్ముతాడు, ఇంకా నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. నీ చేత ఎప్పుడు గొప్ప కార్యములు చేపిస్తాడు. నువ్వు చిన్న వాటికి నిలబడి నువ్వు చేయలేకపో, ఆర్థికంగా నువ్వు నిలబడలేవనుకో, దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అలాంటి కాన్షియస్నెస్తో కింగ్ డేవిడ్ వాజ్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. హీ హ్యాడ్ దట్ కాన్షియస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది అంతా కూడా నా మేలుకే. అందుకే అంతా ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు వాళ్ళందరు బట్టబాజులు. ఇప్పుడు చెప్తారు రేపు వచ్చి, బ్రదర్ మా ఇంట్లో ఇన్ని కష్టాలని కొద్దిగా ప్రేయర్ చేయవా? అవునా? ఇప్పుడు మేలు కన్నా తర్వాత ప్రేయర్ చేయించుకుంటారా? ఎవరైనా చేయించుకుంటారా? నోర్లు తెరిస్తే అడుగు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మీ మీద ఆధారపడి ఉంటుంది ఇది. నెక్స్ట్ వీక్ ఇదే టాపిక్ చాలా డీప్గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. మీరు ఊహించారు ఇది ఎలా టర్నింగ్ పాయింట్ తీసుకుంటుందో. సో ఈ యాక్టివేషన్లో ఎలా ఉండాలి, ఈ పరిశుద్ధాత్మని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి చచ్చిపోతాననుకుంటాడు, ఒక వ్యక్తి బతుకుతానంటున్నాడు. ఇద్దరికి క్యాన్సర్ ఉంది. ఏముంది? క్యాన్సర్ ఇద్దరికి ఉంది. ఒక వ్యక్తి చర్చిలోకి వస్తున్నాడు, దేవుడిని స్తుతిస్తున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవుడిని మహిమపరుస్తున్నాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు. అతను ఏం ఫీల్ అవుతున్నాడంటే, నాకు క్యాన్సరు. ఎవరు సంతోషంగా ఉంటారు? ఎవరు ఆనందంగా ఉంటారు? ఎవరైతే అనుకుంటారో నాలో లేదని అతనే సంతోషంగా ఉండగలుగుతున్నాడు. మరి ఇంకొకడు ఎక్కడికి పోయినా, ఏం నాన్న అట్లున్నావంటే, క్యాన్సర్. మేము మొత్తానికి పేషెంట్ అయిపోతుంది, నోటి నుంచి మాట కూడా, తినేదేమో బాగా తింటాడు. ఇంకా ఆడ ఇట్లా చెప్పి లాస్ట్కి చూడండి,
ఈ వ్యక్తి మరణం కోరుకుంటున్నాడు, ఈ వ్యక్తి సంతోషంగా ఉండి జీవాన్ని కోరుకుంటున్నాడు. సో వెన్ యూ యాక్టివేట్ దట్ ఫేత్, ఈవెన్ ఇఫ్ యూ గో టు హెల్, యూ విల్ కమ్ బ్యాక్ లైఫ్. నరకంలోకి వెళ్ళి కూడా సజీవంగా బయటికి వస్తావు. ఎందుకంటే నన్ను నమ్మినచో సిగ్గుపడనీయ, ఆ రీతిగా దేవుడు దీవిస్తాడు. కానీ మనకి ఏడ ఉంది? క్యాన్సర్ తేలిపోయిందక్క, రిజల్ట్ వచ్చేసింది. టైం ఏమని చెప్పిండ్రు అంటే ఎప్పుడు వస్తావు అని. ఇంకా చెప్పలే, మా పెద్దోడికి తెలుసు కానీ నాకేం చెప్తలేడంట. ప్రైజ్ లార్డ్. ఇది మనం, నన్ను ఏం చేయదు క్యాన్సర్. కాబట్టి బతకాలన్న కోరిక ఒకడికి ఉంది, సావాలన్న కోరిక ఇంకొకరికి. క్యాన్సర్ ఉంది. వీడు సావాలన్న కోరిక ఉన్నాడు కాబట్టి అందరికీ చెప్పుకొని క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉంది, క్యాన్సర్. నాకు బ్రతకాలనుంది. ఏమున్నా అది నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అలాంటి అంటే ఈ మాటలు ఉందండి, మీరు పలికే మాటల మీద ఆధారపడి దేవుడు కార్యసిద్ధి అవుతాడు అక్కడ. నువ్వు వస్తున్నావంటే నేను కూడా వస్తున్నా మమ్మీ అంటే రెడీగా అంటే, ఆయన రెడీగా అక్కడ కూర్చున్నాడు అనుకోండి, తీసుకుపోయే వాళ్ళు సిద్ధపడతారా? బ్లెస్సీ నేను పోతున్నాను, నువ్వు తర్వాత నేను పోతున్నాను వెళ్ళిపోతాడు ఆయన. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా, నువ్వు ఎన్ని కొట్టుకుంటా కూడా ఆయన ఆగాడు. ఎందుకంటే నువ్వు రెడీ అవుతా ఉంటే నీకోసం కొద్దిసేపు వెయిట్ చేస్తాడు. నువ్వు రెడీ అయ్యే ఏ సూచనలు కనిపించకపోతే. అందుకే ఫ్రైడే వస్తుందంటే మండే నుంచి మనం తయారైతేనే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ అభిషేకం ఇస్తాడు ఇక్కడ రావడానికి. ముందుగానే వెళ్తామా లేదా, వాక్యం ప్రిపేర్ అయ్యిందా లేదా అని ఆలోచించొద్దు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, వాక్యం అదే వస్తుంది, పాట అదే వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఇక్కడ నిద్ర కూర్చుంటే ఎట్లా వస్తుంది? అట్లనే అన్నీ వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు. సో ఇక్కడ చూడండి, ఈ క్యాన్సర్ కావాలి 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 కావాలని కోరుకున్నాడు ఆడ. అదేవిధంగా రెండవది, ఒక వ్యక్తికి చాలా అప్పులున్నాయి. ఈ అప్పులున్న వ్యక్తి, ఇద్దరికి చాలా అప్పులున్నాయి. ఒక వ్యక్తి ఏమనుకుంటుంటే ఈ అప్పుల వల్ల నేను బ్రతికి నేను కట్టలేను, ఏం చేయలేను, అది ఇది ఏదో ఒకటి ఆ అప్పులు పెట్టుకొని అట్లా మనసులో బాధపడి 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 చివరికి ఏమవుతాడంటే ఆ బాధలోనే చచ్చిపోతాడు, లేకపోతే ఏదో రకంగా ఆయన మొత్తానికి పారిపోవాలి లోకం నుంచి అనుకుంటాడు. మరి అదేవిధంగా మరొక వ్యక్తి కూడా చాలా అప్పు ఉన్నది, చాలా అప్పు ఉన్నది. ఇతను దేవుడి సన్నిధిలో తిరుగుతూ మోకరిస్తూ పాడుతూ, నేను ఇతరులకు ఇచ్చే విధంగా, దేశాలకు అప్పు ఇచ్చే విధంగా దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఈ అప్పులు నా జీవితంలో ఉండవు, నేను ఐశ్వర్యవంతుడై అవ్వబోతున్నాను. ఏషాగంధం 60:12 దేవుడు అన్నాడు, ఐశ్వర్యం వరదలాగా నీ ఇంట్లోకి వస్తుంది, నేను నా ఇల్లు పట్టజాలనంతగా దేవుడు దీవించబోతున్నాడు. ఆ రీతిగా నేను ఐశ్వర్యవంతుడిని కాబోతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:19, ఆయన ఐశ్వర్యం చేత నా గృహాన్ని, నా జీవితాన్ని, నా కంపెనీ పట్టనంతా ఐశ్వర్యంతో నన్ను నింపుతున్నాడు. నేను లోకానికి అప్పు ఇచ్చే బిడ్డగా దీవించబడతాను. ఈ అప్పులు నన్ను ఏమి చేయవు, యేసు నామములో తొలగిపోతాయి. వాడు చచ్చిండు, ఈయన ఇచ్చే విధంగా దీవించబడ్డాడు. నీ నోరు, నీ నోట్లో ఉన్న వాక్కు, మాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఓ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం లేచి నిలబడదామా? ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. One is having sufficiency in himself, the other one had sufficiency in God. ఆమేన్. ఒకడికి తన మీదనే
పూర్తిగా ఆధారపడే ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ మరొకడు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పున్నోడు ఒకడు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఒకడేంటంటే తన శక్తి చేత ప్రయాసపడి ఓడిపోయాడు. వ్యాధి రోగం ఉన్నాడు కూడా దేవుని మీద ఒకడు ఆధారపడ్డాడు, మరొకడు తన మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? మానవుని నమ్మునవాడు శాపగ్రస్తుడు. అవునా కాదా? అవును బ్రదర్. ద వన్ హూ బిలీవ్స్ ఏ హ్యూమన్ హీ విల్ బి కర్స్డ్. సో ఈరోజు మనమందరం కూడా ఒకవేళ అలాంటి శక్తి అన్న ఆ బ్రహ్మ సాతాను శోధన కావచ్చు, లేకపోతే నడిపింపు కావచ్చు. చాలామంది మనల్ని నడిపిస్తారు కూడా, కానీ ఈరోజు నుంచి అది కాదు. ప్రభా, నేను నడిచేది, నేను కూర్చోది, నేను ఉండేది, నేను జీవించేది అన్నీ కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత జరగాలి. నా కుటుంబంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా ఉద్యోగంలో, నా చదువులో, నేను ఎక్కడున్నా నా బిడ్డల్ని పోషించడంలో, వాళ్ళని తీర్చిదిద్దడంలో, వాళ్ళకి వెళ్ళే కాలేజీలో, ప్రతి ఒక్క స్థలంలో యావే దేవా, యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి, మమ్మల్ని ఆదరించే శక్తి, మమ్మల్ని ఓదార్చే శక్తి, మాకు తోడుగా నీడగా ఉన్న శక్తి, అగ్ని రూపంలో అపోస్తలుల పైన దిగి వచ్చిన అభిషేకం కలిగిన పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు తోడుగా ఉండాలి. ఈ రోజు నుంచి నేను నా శక్తి వలన, నా బలం వలన ప్రభా నేను నా మినిస్ట్రీ చేయను, నా పాటలు నేను పాడను, నా ప్రార్థన నేను చేయను, నా వాక్యాన్ని నేను బోధించను, నేను ఏది రాయను ప్రభా, నీ ఆత్మశక్తి వలన నేను చేస్తాను. ఇక ముందు నేను ఏదైనా చేయాలంటే నీ శక్తిని నాకు తోడు ఇవ్వు. Till today I was sufficient in my own abilities. From now on I am not satisfied with that. నేను నాకు అబిలిటీస్ ఉన్నాయి. It is your ability which you gave me, but still I am not satisfied. I want your ability to be done through me. నీ శక్తి, నీ సామర్థ్యం నా ద్వారా ప్రదర్శింపచేయి. నువ్వు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి ప్రభా. నీ వాక్కు నిరంతరము నాలో ఉండే విధంగా దీవించండి. ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఈట్ యువర్ వర్డ్. ఈ రోజు నేను ఇప్పుడు విన్న ఈ మాటలు ప్రభా, ఇది నేను రోజు యూట్యూబ్లో ఈ ఛానల్ రోజు ఉంటుంది కాబట్టి నాకు ఏదైతే ఇంకా అర్థం కాలేదో నేను విని వాటిని తింటా. పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత నింపబడతా. ఇన్నాళ్ళు ఎక్కడైతే ఓడిపోయానో ఇక ముందు నేను జయిస్తా. I will be the victorious person. I will never get defeated. And no one can defeat me because your arrow, your shadow is there before me, Lord. నా ముందు నీ యొక్క బాణం ఉంది కాబట్టి, నీ యొక్క ఆయుధం ఉంది కాబట్టి నన్ను ఎవ్వరు ఓడించలేడు. ఆ ఆయుధం, ఆ బాణం ఏంటంటే అన్ని నామముల కంటే ఘనమైన నామం. ప్రభా, నీ నామంలో నాకు విక్టరీ ఉంది, నీ నామంలో సమస్తము జయముంది.